యాకోబు యొక్క చరిత్ర నేర్చుకుంటూ ఉన్నాం. పాత నిబంధనలో ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు గురించి లేఖనాల్లో రాయబడినటువంటి విషయాలను మనము పరిశీలనగా నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. మనం చూసినప్పుడు మరి యాకోబు చరిత్రలో ఆయన తండ్రి అయిన ఇస్సాకు ఆశీర్వదించినప్పుడు దేవుని మూలముగా అతడు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత నన్ను కూడా ఆశీర్వదించు అని యాసావు కోరితే తండ్రిని ఏమాత్రము కూడా ఆ ఆశీర్వాదము ఆయనకి దొరకలేదు. తండ్రి ద్వారా ఆశీర్వాదపు మాటలు ఆ యాకోబు ఇస్సాకు నోట్లోంచి రాలేదు. తనంతట తానుగా ఒకవేళ మాట్లాడే మాటలైతే ఖచ్చితంగా ఏసావు అంటే చాలా ఇష్టం కాబట్టి, ఏసావు అంటే ఎంతో ప్రేమ కాబట్టి ఖచ్చితంగా తనంతట తాను మాట్లాడే మాటలైతే ఖచ్చితంగా యాకోబు కోసం ఎలాంటి ఆశీర్వాదపు మాటలు వచ్చాయో అంతకన్నా గొప్ప ఆశీర్వాదపు మాటలు నిజానికి ఇస్సాకు నోట్లోంచి రావాలి. కానీ ఎంతో ప్రేమ యాసావు మీద ఉన్న ఆశీర్వదించాలని దీవించాలని అతడు నోరు తెరిచినప్పుడు ఏ మాత్రము ఆశీర్వాదపు వచనాలు రాలేదు, కానీ శాపపు వచనాలు వచ్చాయి. అతడి భవిష్యత్తును గురించినటువంటి వచనాలు వచ్చాయి. దేవుడు దృష్టిలో ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విషయాలు వచ్చాయి. భవిష్యత్తులో ఏం అవ్వబోతున్నాడో అవి వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు ఇస్సాకు ద్వారా వచ్చిన దీవెనలు ఎవరివి అని మనం తెలుసుకోవాలి, దేవుడివి అని తెలుసుకోవాలి. తండ్రివి కాదు, కానీ అవి ఎవరివి? పరమ తండ్రివి, దేవాది దేవుడివి అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆశీర్వాదములైనా శాపములైనా ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి వస్తాయి? దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడి దగ్గర నుంచి వస్తాయి. దేవుడు తన చిత్త ప్రకారంగా ఎవరి నోట్లో ఆశీర్వాదపు మాటలు పెడతాడో ఆ నోట్లోంచి ఆ సమయంలో ఆ మనిషి ద్వారా ఆశీర్వాదపు మాటలు వస్తాయి. ఎవరి నోట్లో శాపపు మాటలు పెడతాడో ఆ సమయంలో దేవుని చిత్తానుసారంగా ఆ శాపాలు పొందుకోవాల్సినటువంటి వారు ఆ మాటల ద్వారా ఆ శాపాలను పొందుకోవడం అనేది జరుగుతుంది. దేవుని చిత్తానికి విరోధంగా, లేదంటే దేవుని చిత్తంలో లేని ఆశీర్వాదాలు, దేవుని చిత్తంలో లేని శాపాలు ఏ మనుషుల నోట్లోంచి వచ్చినా అవి ఏ మాత్రము అవతల వారికి ఉపయోగకరంగా లేదంటే ప్రయోజనకరంగా ఉండవు. ఏ మాత్రము కూడా మనుషులు తమంతట తాముగా పలికిన ఆశీర్వాదపు మాటలు కానీ, తమంతట తాముగా పలికిన శాపపు మాటలు కానీ ఏవి కూడా ఇతరులకు వర్తించవు, ఏవి కూడా ఇతరులకు అవి సంభవించవు, ఏవి కూడా ఇతరులకు అవి ఏమాత్రం దొరకవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతో ప్రేమ ఉంది అవతల ఒక మనిషి ఉన్నాడు, యువతల మనిషికి ఎంతో ప్రేమ ఉంది ఆ మనిషి అంటే, ఆ ప్రేమతో ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తాడు తనంతట తానే. ఎందుకంటే అవి దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదాలు కాదు, కానీ ఆ ప్రేమతో తనంతట తానే ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాద మాటలు అవతల వ్యక్తి కోసం పలకచ్చు, కానీ ఈ మనిషి పలికినట్లుగా ఆశీర్వాదాలు ఆ వ్యక్తికి దొరకపోవచ్చు, దొరికినట్లుగా జీవితాలు కనబడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి దృష్టిలో ఏవి మనకి రావాలని ఉంటావో అవి మాత్రం ఆ సమయాలకి ఏదో ఒక విధంగా ఎవరో ఒక మనుషుల ద్వారా ఏమవుతాయండి, అవి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాలి. అయితే ఆయన మళ్ళా నన్ను ఆశీర్వదించంటే ఆశీర్వదించలేకపోయాడు, ఆశీర్వాద మాటలు రాలేదు. ఒకసారి చూడండి, బిలాము అనబడిన వ్యక్తి ఒకసారి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19-20.
ఇదిగో దీవించమని నాకు సెలవాయిను. ఆయన, నేనని అంటలేదు బిలాము, ఎవరు? ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఆ రాజు అయితే ఈ బిలాము ద్వారా శాపాలు మనుషులకు రావాలని, శాపాలు పలకమని చాలా బలవంతం చేశాడు. ఆయన కూడా రాజుగారిచ్చే బహుమానాలకు ఆశపడి శాపాలు ఇశ్రాయేలీల మీద పలకడానికి వెళ్ళాడు. కానీ నిలబడినప్పుడు అతని నోట్లోంచి శాపాలు పలికించలేదంట దేవుడు. ఏం పలికించాడంట? ఆశీర్వాదాలు పలికించాడు. ఏమనంటున్నాడు ఆయన? నేను దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను. మనుషుడైతే శాపాలు రావాలని కోరుకున్నాడు, కానీ దేవుడైతే ఆశీర్వాదాలు ఇచ్చాడు. అలాగే ఒకవేళ మనుషులు నీకు ఆశీర్వాదాలు రావాలని పలికితే దేవుడి దగ్గర నుంచి శాపాలు రావచ్చు. లేదంటే మనుషులు నీకు శాపాలు రావాలని పలికితే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావచ్చు. మనుషులవి కాదు ఈ రెండు కూడా. ఎవరివి? దేవుడివి. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మనుషుల ఆశీర్వాదాలను మీరు లక్ష్య పెట్టద్దు, మనుషుల శాపాలను కూడా లక్ష్య పెట్టద్దు. మనుషుల శాపాలు తగులుతాయేమో, మనుషుల శాపాలు మనకి కీడుగా మారతాయేమో అని అనుకోవద్దు. వారంతట వారిగా పలికిన ఆశీర్వాదాలు కానీ, వారంతట వారిగా పలికిన శాపాలు కానీ ఏ మనుషులకి ఏమీ కూడా అవి సంభవించవు. ఏదైనా సరే ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర. నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలన్నా, శాపం పొందుకోవాలన్నా అది ఎవరి మీద ఆధారపడి ఉంది? మన మీద ఆధారపడి ఉంది. మన జీవితాల మీద ఆధారపడి ఉంది, మన బ్రతుకుల మీద ఆధారపడి ఉంది, మన క్రియల మీద ఆధారపడి ఉంది, మన యొక్క నడవడిక మీద ఆధారపడి ఉంది. ఆ బ్రతుకును బట్టి, నడవడికను బట్టి, క్రియలను బట్టి ఆ దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలకు నువ్వు వారసుడు అయితే ఆశీర్వాదాలు వస్తాయి. నీ కోసం మాట్లాడడం, నువ్వు ఎవరు నోరు తెరిచినా ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. ఒకవేళ నువ్వంటే ఇష్టం లేకుండా నీకు శాపాలు రావాలని శాపాలు పలికినా అవి ఎలా మారిపోతాయి? ఆశీర్వాదాలుగా మారిపోతాయి. ఎందుకంటే ఇదే దేవుడు అంటాడు, ఇదిగో మీ శాపములు నేను ఆశీర్వాదములుగా మార్చివేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆశీర్వాదము శాపము రెండూ ఉన్నాయి. ఆశీర్వాదం ఒకటే ఉంది, శాపం లేదు అని అనుకోవద్దు. దేవుని పిల్లలుగా ఎవరైతే ఉంటారో వారికి ఓన్లీ ఆశీర్వాదమే ఉంటుంది, శాపము ఉండద్దు అని అనుకోవద్దు. దేవుని పిల్లలుగా ఉన్న వారికి శాపాలు దేవుడు పెట్టడు, లేదంటే శాపాలు దేవుడి దగ్గర నుంచి రావు అని అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుని పిల్లలైనా లేదంటే దేవుని పిల్లలు కానివారైనా ఎవరైనా సరే ఆయా సమయాలకు వారు దేనికి వారసులుగా ఉంటారు? ఆ సమయాలకు ఆశీర్వాదాలకు వారసులుగా ఉంటారు, పాత్రులుగా ఉంటారు, శాపాలకు పాత్రులుగా ఉంటారు. ఆ సమయాలకి వారికి అవి దేవుడి దగ్గర నుంచి వస్తాయి. వారు కోరుకున్నా కోరుకోకపోయినా సరే వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా ఆశీర్వాదము సేవకుడి నోట్లోంచి వస్తుంది అని చెప్పి అనుకుని మనం ఆశతో ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళచ్చు ప్రార్థన చేయమని. దేవుడు సేవకుడిలో నుండి నన్ను ఆశీర్వదిస్తాడు అను, లేదంటే దేవుడు సేవకుడిలో ఉండి నా భర్తను ఆశీర్వదిస్తాడు, సేవకుడిలో ఉండి నా కొడుకుని ఆశీర్వదిస్తాడు, సేవకుడిలో ఉండి నా కూతురుని ఆశీర్వదిస్తాడు అని అనుకుని మనం ఒక్కొక్కసారి దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళచ్చు ప్రార్థన చేయించుకోవడానికి ఏదో సందర్భాన్ని బట్టి. కానీ ఒకవేళ ఆ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తి జీవితము దేవుడు ఆశీర్వాదాలకు పాత్రుడయ్యేలాగా లేదు, కానీ దేవుని శాపాలకు పాత్రుడయ్యేలాగా ఉన్నప్పుడు ఆ సేవకుడు ప్రార్థన చేయడానికి సిద్ధపడితే ఆ సేవకుడి నోట్లోంచి ఏమొస్తాయి? శాపాలు వస్తాయి. ఏమొస్తాయండి? శాపాలు వస్తాయి. ఎందుకంటే ఆ సేవకుడికి ఏ మాత్రమో అవతలవాడి బ్రతుకు గురించి తెలియదు, కానీ దేవుడు తన నోట పెట్టిన ఆశీర్వాదాలైనా శాపాలైనా ఆ సేవకుడి ద్వారా ఆ సమయానికి పలకబడ్డం జరుగుతుంది. ఆశీర్వాదాల కోసం ఒకవేళ వెళ్ళచ్చు, కానీ సేవకుడి నోట్లోంచి ప్రార్థన మొదలెట్టినప్పటి నుంచి ప్రార్థన పూర్తయ్యే వరకు సేవకుడి నోట్లోంచి ఏం రావచ్చు? శాపాలు రావచ్చు.
అప్పుడు ఖచ్చితంగా పాస్టర్ గారు ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఇన్ని శాపాలు ఎట్టేశారని ఖచ్చితంగా మనుషులు సేవకుడి మీద కోపగించుకోవడం, ఇంకొంచెం కోపం ఎక్కువైతే ఆ సేవకుడిని వదిలేయడం, ఆ సేవకుడు చర్చ మానేయడం, ఇవన్నీ జరగచ్చు. ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కానీ ఏం జరిగినా ఆశీర్వాదాలకు నువ్వు పాత్రుడు అయితే ఆశీర్వాదాలు దొరుకుతాయి, నువ్వు శాపాలకు పాత్రుడు అయితే శాపాలు దొరుకుతాయి. మనం ఎన్ని చర్చిలు మారినా అంతే, మనం ఎంతమంది పాస్టర్ల దగ్గరికి మారినా అంతే. దాన్ని తిరుగులేదు, దాన్ని ఎవరో తప్పించలేరు, దాన్ని ఎవరో మార్చలేరు. ఏమంటున్నాడు ఇందాక బిలాము, నేను దానిని మార్చలేను, నేను దాన్ని ఏం చేయలేను, మార్చలేను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే అవి పూర్తిగా దేవుని ఆధీనంలో ఉంటాయి అన్న సంగతి మనం ఖచ్చితంగా గుర్తించాలి. అయితే మొత్తానికి ఆ రోజు యాసావు చేసిన మోసాన్ని బట్టి, యాకోబు చేసిన మోసాన్ని బట్టి ఏం చేయాలనుకున్నాడంట, ఖచ్చితంగా అతన్ని చంపేయాలి అని అనుకున్నాడట. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకునేను, పగబట్టి తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాసావు అతని మీద పగబట్టి 41 మరియు యాసావు నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకునేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. తల్లి పక్షపాతపు ప్రేమ అన్నదమ్ముల మధ్యలో పగను పుట్టించింది, అన్నదమ్ముల మధ్యలో కోపాన్ని పుట్టించింది, అన్నదమ్ముల మధ్యలో పగను, ప్రతీకారాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని పుట్టించింది. ఆ తల్లి యొక్క పక్షపాతపు ప్రేమ ఏం చేసింది, ఒకరిని ఒకరు చంపుకోవాలన్న ఆలోచనలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. తల్లిదండ్రులు వారి పిల్లలు కలకాలం ఆనందంగా ఉండేలాగా ప్రవర్తించాలి తప్ప, మాట్లాడాలి తప్ప, ప్రేమించాలి తప్ప, వాళ్ళ పిల్లలు కొట్టుకు చచ్చేలాగా, వాళ్ళ పిల్లలు తన్నుకు చచ్చేలాగా, వాళ్ళ పిల్లలు కోపాలతో, పగలతో, ప్రతీకారాలతో దూరం అయిపోయి ఎవరికి వారుగా ఉండేలాగా తల్లిదండ్రులు ఎప్పుడు ప్రవర్తించకూడదు. మాటల్లో కానీ, క్రియల్లో కానీ, లేదంటే పంపకాల్లో కానీ, ఇంకోటిలో కానీ ఎందులోనూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు అలాగా ప్రవర్తించడానికి వీల్లేదు. పక్షపాతపు ప్రేమ అనేది ఉంటేనే ఎన్నో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ పక్షపాతపు ప్రేమ లేకపోతే ఇంక ఇలాంటివేవి కూడా, అలాంటి ఆలోచనలు, అలాంటి తలంపులు, అలాంటి మోసపు పనులు చేయాలన్న ఆ తలంపులు ఇవేవి కూడా రావు. దేవునికి స్తోత్రం కలుగును. ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి వారు, ఒకే తండ్రికి పుట్టిన వారు భూమి మీద ఉన్నంతకాలము వాళ్ళు ఎలాగుండాలి, అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాగుండాలి, ఎంతో ఆనందంగా, రక్త సంబంధికులు కాబట్టి వాళ్ళు ఎలాగుండాలి, ఎంతో ఆనందంగా కలిసి ఉండాలి, ఎంతో సంతోషంగా వాళ్ళు భూమి మీద కలిసి జీవించాలి, ఎంతో సంతోషంగా ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు కలిసి ఆనందించాలి, ఎంతో ఆనందంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు అలాగా ఆనందంగా ఉంటే తల్లిదండ్రులు చూసి ఆనందించాలి. వారికి పుట్టిన పిల్లలు ఏ భేదాలు లేకుండా, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఏ కోపాలు లేకుండా ఎంతో ఆనందంగా, రక్త సంబంధం ఏదైతే వారి మధ్యలో ఉందో ఆ రక్త సంబంధం విలువను గుర్తించి ఆ రక్త సంబంధాన్ని వాళ్ళు ఎంతో బాగా కలిగి ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి, నా కొడుకులు ఇద్దరు ఎంత కలిసిమెలిసి ఉన్నారు, ఎంత ఆనందం, నా ఇద్దరు కొడుకుల కుటుంబాలు ఎంత కలిసిమెలిసి ఉన్నాయి, నా ఇద్దరు కూతుళ్ళ కుటుంబాలు ఎంత కలిసిమెలిసి ఉన్నాయి, నా కొడుకు కుటుంబం నా కూతురు కుటుంబం ఎంత కలిసి ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటున్నారు. ఇదే కదా మనకు కావాలి అని అనుకోవాలి. కానీ ఈనాడు ఆ పిల్లల కుటుంబాల్లో, ఆ పిల్లల మనసుల్లో, ఆ పిల్లల మధ్యలో చిచ్చులు పెట్టేవారుగా ఉంటున్నారు. ఎవరండి? తల్లిదండ్రులు. వాళ్ళ కాపురాల్లో, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ మనసుల్లో భయంకరమైనటువంటి అగ్ని రగిలిపోయేలాగా తల్లిదండ్రులు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది ఏ మాత్రం మంచిది కాదు. పూర్తిగా దానికి బాధ్యులు ఎవరంటే పూర్తిగా ఇప్పుడు యాకోబు జీవితంలో, యాసావు జీవితంలో జరిగిన పరిణామాలన్నిటికీ బాధ్యులు ఎవరండి? తండ్రి తల్లి కూడానే కదా. తల్లి తండ్రి కూడా వీళ్ళిద్దరు బ్రతుకులు ఇలాగ అయిపోవడానికి కారణం వాళ్ళిద్దరునే. ఎవరిద్దరు? తల్లి తండ్రి. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పనిచేసుకున్నారు.
ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పంచుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ప్రత్యేకమైన పక్షపాత ప్రేమతో ప్రేమిస్తున్నారు. పోలికలను బట్టి ప్రేమించడం, లేదంటే ఇంకో కారణాలను బట్టి ప్రత్యేకంగా ప్రేమించడం చాలా తప్పు, చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగా ప్రేమించకూడదు తల్లిదండ్రులు పిల్లల్ని. అది మంచిది కాదు, అది ఏ మాత్రము కూడా న్యాయము కాదు. అబ్రహాముకు సంతానం చాలామంది ఉన్నారు, అలాంటిది ఏమన్నా కనబడిందా? అబ్రహాము జీవితంలో? అబ్రహాం పిల్లలు బోల్డు మంది ఉన్నారు కదా, మొత్తం ముగ్గురికి పుట్టినటువంటి పిల్లలు బోల్డు మంది ఉన్నారు. ఎక్కడైనా కనబడ్డదా మనకి? అబ్రహాం వల్ల కానీ శారా వల్ల కానీ ఇలాంటి లోపం, ఇలాంటి పరిస్థితి కనబడ్డదా? కనబడలేదు. కానీ ఎవరి వల్ల వచ్చింది? ఇస్సాకు వల్ల, రిబ్కా వల్ల. వాళ్ళ తర్వాత కుటుంబంలో ఈ పరిణామాలు కనబడతాయి. అయితే పగబట్టేసి ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలి అని అనుకున్నాడంట. రిబ్కా చంపేయాలని అన్న మాటలు వినేసింది. ఎవరో ఈవిడ పని ఇదేనేమో. ఇంకా చోటు నుండి మొగుడేం మాట్లాడుకుంటున్నాడు, కొడుకేం మాట్లాడుతున్నాడు అని ఎండవేనేమో ఈవిడ పని. విన్నప్పుడు చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపి అతనితో ఇట్లన్నెను, నీ అన్న నిన్ను చంపేయాలనుకుంటున్నాడు అని చెప్పి హారాన్లోనున్న నా అన్నయ్య అయినటువంటి లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని మరుచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము, నిన్ను పిలిపించేదను, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకునేలా అనెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్దామా, ఇంకా గట్టిగా చెప్దాం. రెండు చేతులు పైకెత్తి చెప్దాం హల్లెలూయా. ఎటట అన్న చంపేయాలని ఏదే మాటలైతే లోపల మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా విని గబగబా చిన్న కొడుకుని పిలిచి గబగబా ఏమంటుంది? నీ అన్న కోపం చల్లారే వరకు, నిన్ను చంపాలన్న ఆలోచన ఆయన విడిచిపెట్టే వరకు నువ్వు నా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో, నా అన్నయ్య కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కడ నివసించు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో ఆ పరిస్థితి, ఈ తల్లి వాళ్ళిద్దరి మధ్యలో అటువంటి పరిస్థితి రప్పించడం ఎందుకు, మళ్ళా ఆ పరిస్థితి నుంచి మళ్ళా తప్పించడం ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏమంటుంది? వెళ్ళి నా అన్న లాబాను దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, కొంతకాలము నువ్వు అక్కడ ఉండు, నీ అన్నయ్య కోపం తొలగిపోయే వరకు అక్కడ ఉండు, నిన్ను చంపేయాలన్న ఆలోచన విడిచిపెట్టే వరకు నువ్వు అక్కడే ఉండు, లేదంటే నిన్ను చంపేస్తాడు నీ అన్నయ్య. ఎందుకంటే ఫిక్స్ అయిపోయాడు, నిన్ను చంపేయడానికి ఫిక్స్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలు. సాధారణంగా అన్నదమ్ముల మధ్యలో వాళ్ళకి పెళ్ళాలు వచ్చాక స్టార్ట్ అవుతాయి గొడవలు. కానీ ఇక్కడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఎవరి వల్ల స్టార్ట్ అయ్యాయి? సాధారణంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత, వాళ్ళ పెళ్ళాలు వచ్చిన తర్వాత ఆ పెళ్ళానికి ఈడి పెళ్ళానికి పడకపోవడం, లేదంటే ఇలాగ రకరకాల ఏవో కారణాలతో అలాగా స్టార్ట్ అవుతాయి. కానీ కన్న తల్లిదండ్రుల వల్లే స్టార్ట్ అయిపోయి. అప్పటికే యాసావు పెళ్లి చేసుకున్నాడు కదా, కొంతమంది అన్యస్త్రీలు. యాకోబుకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఎక్కడైతే ఆ చిన్న కొడుకుని, ఎంతో ప్రేమిస్తున్న కొడుకుని అన్నయ్య కోపంతో చంపేస్తాడేమో అనుకుని గబగబా ఎక్కడికి వెళ్ళిపోమన్నది? దేవునికి స్తోత్రం.
ఇప్పుడు అన్నయ్యకి దూరం అన్నయ్యకి మాత్రమే దూరం అవ్వలేదు. ఎవరికి దూరం అయ్యాడు యాకోబు? తల్లికి కూడా దూరం అయ్యాడు. ఎవరికి? తల్లికి కూడా దూరం అయ్యాడు. ఎంతో ఇష్టం కదా, కానీ నీ వల్లే నీ కొడుకు నీకు దూరం అయిపోయాడు. ఎంతో ప్రేమించావు కదా, కానీ నీ వల్లే నీ కొడుకు దూరం అయిపోయాడు కదా. ఇస్సాకుకి ఎవరి వల్ల దూరం అయిపోయాడు? రెబ్కాకి ఎవరి వల్ల దూరం అయిపోయాడు? యాకోబు రెబ్కా వల్లే దూరం అయిపోయాడు. మళ్ళీ యాకోబు రెబ్కాని చూశాడండి? చూశాడా కళ్ళతో? యాకోబు రెట్న వచ్చేటప్పటికి రెబ్కా ఉందా? ఎగిరిపోయింది, చచ్చిపోయింది. ఆయన మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి తల్లి లేదు. ఇదే లాస్ట్ తల్లి చూడడం యాకోబుని. ఇదే లాస్ట్ మాటలు, ఇదే లాస్ట్ చూపులుని. దేవునికి స్తోత్రం కలుగును. అనవసరంగా దూరం చేసుకుందా? చనిపోయే వరకు ఆ చిన్న కొడుకు కళ్ళ ముందు ఉంటే ఎంత బాగుండు. రెబ్కా చనిపోయే వరకు చిన్న కొడుకు, ఎంతో ప్రేమించిన కొడుకు ఉన్నాడా కళ్ళ ముందు? ఎంత బాధపడి ఉంటుంది ఆమె చనిపోయే సమయంలో. మంచం పట్టిన సమయంలో ఎంతో ఇష్టమైన ప్రేమించే కొడుకైన యాకోబుని చూసుకోవడానికి కానీ, మాట్లాడుకోవడానికి కానీ, కలుసుకోవడానికి కానీ అవకాశం లేకుండా ఆఖరికి చనిపోయింది కదా. ఆ చనిపోయే లాస్ట్ సమయంలో ఎంత బాధపడి ఉంటుంది? ఎవరి వల్ల వచ్చింది ఆ బాధ నీకు? నీ వల్లే వచ్చింది. ఎవరి వల్ల? రెబ్కా వల్లే వచ్చింది. రెబ్కాకి ఆ బాధ. కొన్నిసార్లు మనం చేసిన కొన్ని వెధవ పనులు, లేదంటే అనాలోచనతో చేసిన పనులు జీవితాంతం మనం బాధపడడానికి కారణమవుతాయి. జీవితాంతం వేదన అనుభవించడానికి కారణమవుతాయి. జీవితాంతం మనస్తాపంతో కుమిలిపోవడానికి కారణమవుతాయి. పరిణామాలు అలాగ జరుగుతాయని అప్పటికప్పుడు తెలియదు మనకి. అప్పటికప్పుడు అంచనా వేయం, అప్పటికప్పుడు గుర్తించం. దీనివల్ల, నేను వేసిన ఈ తప్పటడుగు వల్ల, నేను మాట్లాడిన తప్పుడు మాటల వల్ల, నేను ఆలోచించిన తప్పుల ఆలోచనల వల్ల ఇంత పరిణామం జీవితకాలం అనుభవించాల్సి వస్తుందని మనం ఊహించం. కానీ ఒక్కొక్కసారి జీవితాంతం అనుభవించాలి దాని ప్రతిఫలాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళా చూడలేదు. ఎంతో ప్రేమించిన కొడుకు పెళ్ళి చూసుకోగలిగిందా? చూడలేకపోయింది. ఆమె ఎంతో ప్రేమించిన కొడుకు పుట్టిన పిల్లలను చూసుకోగలిగిందా? చూడలేకపోయింది. భార్యను చూసుకోగలిగిందా? కోడలను చూసుకోగలిగిందా? చూడలేకపోయింది. వెళ్ళినప్పటి నుంచి కూడా ఈమెకు మనశ్శాంతి ఉండుంటుందంటవా? యాకోబు వెళ్ళిపోయాడు కదా, వెళ్ళినప్పటి నుంచి ఈవిడికి ఏమన్నా మనశ్శాంతి ఉండుంటుంది ఇక్కడ? ఎక్కడ ఎలాగున్నాడో, ఏమయ్యాడో, నాన్న చేర్చుకున్నాడో చేర్చుకోలేదు. ఇప్పుడులాగా వీడియో కాల్స్ సెల్ ఫోన్లు ఇలాంటివి ఏం లేవు కదా. ఇప్పుడైతే ఏ దేశం పోయినా మనకి కళ్ళ ముందు కనబడిపోతున్నారు, ల్యాప్టాప్ల్లోనూ సెల్ ఫోన్లలోనూ వీడియో కాల్స్. అప్పుడు అలాంటి ఫెసిలిటీస్ ఏమి లేవు చూసుకోవడానికి. ఉత్తరాలు ఏమీ లేవు అలాంటివి. కనీసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా ఉన్నాడు స్కామ్ సమాచారాలు తెలుసుకునే అవకాశం లేదు. వెళ్ళిపోయాడు. చేర్చుకున్నాడో చేర్చుకోలేదో? ఎవరు? వీళ్ళ అన్నయ్య, రెబ్కా అన్నయ్య చేర్చుకున్నాడో చేర్చుకోలేదో, ఎన్ని అవస్థలు పడుతున్నాడో, తింటున్నాడో ఉంటున్నాడో, ఎలా ఉన్నాడో, ఎలా బతుకుతున్నాడో, కుమ్ములు చచ్చిపోయి ఉంటుంది ఈవిడి కదా రెబ్కా గారు. దేవునికి స్తోత్రం. కొండను ఎత్తి మీద పెట్టుకుని బావి దగ్గరికి వచ్చినప్పుడు బ్రహ్మాండమైన భక్తురాలని అనుకున్నాం కదా. ఏంటండి, అబ్రహాం పెద్ద దాసుడు వచ్చినప్పుడు కొండను ఎత్తి మీద పెట్టుకుని నీళ్ళకి వచ్చినప్పుడు కన్ని పిల్ల, అందమైన పిల్ల, సుందరమైన పిల్ల అన్నీ బాగానే ఉన్నాయి. కానీ బుద్ధి ఎలాగ అయిపోయిన తర్వాత, జ్ఞానం ఎలాగైపోయిన తర్వాత, ఆలోచన విధానం ఎలాగైపోయిన తర్వాత, దేవుడికి తనంతట తానే ఎలాంటి పరిస్థితి కొని తెచ్చుకున్న తర్వాత, దేవునికి స్తోత్రం. అవసరం అంటారా ఇలాంటివన్నీ? మనం అనుభవించే వాటి అన్నిటికీ బాధ్యులు ఎవరో తెలుసా? మనమేండి. ప్రతిదాన్ని అయితే దేవుడి మీద లేదా దుష్టుడి మీద వేసేస్తాం. కానీ వీళ్ళిద్దరూ కాకపోతే మనుషుల మీద మూడో స్థానం, మూడో ప్లేసు మనుషుల మీద వేసేస్తాం. కానీ మనం అనుభవించే ప్రతి బాధకి, చింతకి, వేదనకి, ప్రతి రోగానికి, ప్రతి మనోవేదనకి, ప్రతి దానికి కారణం మనమే. మన బ్రతుకులే, మన పనులే, మన ఆలోచనలే, మన తలంపులే, మన క్రియలే, మన యొక్క విధానమే తప్ప దేవుడు కారణం కాదు, దుష్టుడు కారణం కాదు, మనుషులు కారణం కాదు. ప్రతిదానికి ఎవరం? మనమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. కాబట్టి ఆలోచించాలి, అడుగులు వేసేటప్పుడు ఆలోచించాలి, ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆలోచించాలి, ఏ పనులన్నా చేసేటప్పుడు ఆలోచించాలి, ఏ నిర్ణయాలన్నా తీసుకునేటప్పుడు ఆలోచించాలి. తర్వాత దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి నా కుటుంబంలో అని ఆలోచించాలి. ఆ ఆలోచన జ్ఞానము లేకపోతే జీవితకాలము మనస్తాపంతో బాధపడాల్సింది, జీవితకాలం మనోదుఖంతో బాధపడవలసిందే. ఏం చేయమంటుంది? అక్కడికి అర్జెంటుగా వెళ్ళిపో. సరే, తర్వాత చదవండి. మరియు రిబ్కా, చూడండి భార్య భర్తతో ఏమంటుందో. భర్తకేం చెప్తుంది? భర్తకేమని చెప్పింది? ఆయన్ని పంపించేసింది. ఎందుకు పంపించావు అని అడిగితే ఏం చెప్పాలి? భర్త భార్యను, యాకోబుని మీ ఇంటికి ఎందుకు పంపించావు అని అడిగితే ఏం చెప్పాలి? ఆయన అడగలేదు. అడగకముందే, మామూలు బుర్ర కాదండి, ఎవరిది? రిబ్కా గారిది. కొండ నెత్తి మీద ఎట్టుకొస్తే చిన్న బుర్ర, తెలివైన బుర్ర అనుకున్నాం. కొండలో చాలా భయంకరమైనవన్నీ ఉన్నాయన్నమాట. ఆయనకి ఏమేసింది? బిస్కెట్. చూడండి ఏమేసింది. ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము. ఎవరు ఈ హేతు కుమార్తెలు? యాసావు భార్యలు. యాసావు భార్యలు, పెద్ద కొడుకు చేసుకున్న భార్యలు. ఆయనకి అప్పటికే 2, 3 అయిపోయినాయి. వీళ్ళందరూ కూడా ఎవరు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కాదు. ఎవరు? ఆ దేశంలో ఉన్న స్త్రీలను ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఆమె కోడళ్ళు అన్నమాట. హేతు కుమార్తెలు అంటే ఇవిడికి ఏమవుతారు? కోడళ్ళు. కోడళ్ళతో నేను చాలా విసుగుపోయాను. అత్తగారు కోడలతో విసుగుపోవడం ఆశ్చర్యం ఏమన్నా ఉందా? అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అత్తగారు కోడలతో విసుగుపోకూడదు, కోడలు అత్తగారితో విసుగుపోకూడదు అంటే ఇంక భూ ప్రపంచంలో ఎక్కడా జరిగే పని కాదు. దానికి అలవాటు అయిపోవాలి మనం. అత్తలో కోడళ్ళు అలవాటు అయిపోండి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్న తల్లిదండ్రులు అలవాటు అయిపోండి. అంతే తప్ప నా కోడలు ఇలాగా, నా అత్తగారు అలాగా అంటే దాన్ని ఇంకెవరో ప్రపంచంలో ఎవరో మార్చలేరు. దాన్ని ఎవరో మార్చలేరు. ఎంతో కొంత తిరస్కారం, ఎంతో కొంత వ్యతిరేకత, ఎంతో కొంత తిరుగుబాటు, ఎంతో కొంత అది అది అవన్నీ ఇంక మామూలే. ఒకవేళ ఏమీ ఉండకూడదు అంటే పెళ్ళిళ్ళు చేయడం మానేయడమే. ఏంటండి? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఇంటికి కొత్తగా వచ్చిన మనుషుల వల్ల ఏ ఇబ్బంది రాకూడదంటే నీ కొడుక్కి పెళ్లి చేయడం మానే, నీ కూతురికి పెళ్లి చేయడం మానే, ఇంట్లో పెట్టుకో, ఏమీ రావు. ఏంటండి? వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని పెంచి పోషించు, ఏమీ రావు. కానీ ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఖచ్చితంగా కోడళ్ళ వల్ల అయినా, అల్లుళ్ళ వల్ల అయినా, ఎవరి వల్ల అయినా సరే కొన్ని ఏదో ఒకటి రావాల్సిందే. ప్రతి మనిషి మనస్సు కరెక్ట్గా మ్యాచ్ అయిపోవు. మనుషులు మనసులు ఖచ్చితంగా మ్యాచ్ అయిపోవడం అనేది అసలు భూప్రపంచంలో ఎక్కడ జరగదు. నీ మనసు ఒకలా ఉంది, నా మనసు ఒకలాగా ఉంది, కొడుకు మనసు ఒకలా ఉంటుంది, కోడల మనసు ఒకలా ఉంటుంది, కూతురు మనసు ఒకలా ఉంటుంది, అల్లుడు గారి మనసు ఒకలాగా ఉంటుంది. దాన్ని మనం ఏమి ఎక్కడో 100 కుటుంబాల్లో కుటుంబం ఉంటుందేమో చాలా అన్యోన్యంగా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ విభేదం లేకుండా, అన్ని మనసులు ఎంతమంది అయితే ఉన్నారో ఇంట్లో అంతా వచ్చిన వాళ్ళు మనసులు ఉన్నవాళ్ళ మనసులు సెట్ అయిపోయి ఉన్నటువంటివి ఎక్కడో 100కు 1 ఉంటుందేమో. ఉంటే నా అంచనా ప్రకారం 1 కూడా ఉండదు. ఏదో చెప్పాలని చెప్తున్నాను తప్ప మీకు. ఏంటండి? నా అంచనా ప్రకారంగా అయితే 1 కూడా ఉండదు అటువంటి కుటుంబము. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెళ్ళిళ్ళు అయిన తర్వాత తన్నుకు సావడమే. అందుకే కదా పెళ్ళిళ్ళు అయ్యేది. పెళ్ళి అయ్యాకేటి తన్నుకు సావడమే. ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అయిన తర్వాత వస్తాయి. పెళ్ళిళ్ళు అయ్యాక ఖచ్చితంగా వస్తాయి. ఇంకా అవన్నీ అలాగా మనం ఏమైపోవాలి? అలవాటు పడిపోవడమే వాటికి. అంతే తప్ప కోపాలు తాపాలు పెంచేసుకుని ఎలాగ పగలో ప్రతీకారాలు పెంచేసుకుంటే మనం ఇంకా
ఏమాత్రం ఇది. అందులోనూ మనం క్రైస్తవులం కాబట్టి, దేవుని పిల్లలం కాబట్టి అసలు అలాగ ఉండకూడదు. ఇంకా ఏదైనా సమస్య రావడం, ఏదైతే మందలించడం, ఖండించడం, అంతే. సెట్ చేసుకోవడం, సెట్ అయిపోవడం, మళ్ళీ కలిసిపోవడం, అంతే. మనం అన్యులం కాదు కదా, అన్యుల్లాగా ప్రవర్తించడానికి కుదరదు కదా, అన్యుల్లాగా మనం మారడానికి కుదరదు కదా, అన్యుల్లాగా నడుచుకోవడానికి కుదరదు. దేవుని పిల్లలం అని ఒక గుర్తింపు ఉంది కదా, దేవుని పిల్లలం అని సమాజంలో మనల్ని అందరూ చూస్తున్నారు కదా. మన ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగా ప్రవర్తించడానికి వీల్లేదు. వెళ్ళిపోవడమే బండి అలాగా ఎక్కడికక్కడ క్షమాపణ, ఎక్కడికక్కడ ఓర్పు, ఎక్కడికక్కడ సహనం, ఎక్కడికక్కడ సెట్ అయిపోవడం అనేది అలవాటు అయిపోవాలి ఖచ్చితంగా. అత్తలకి, కోడళ్ళకి, కొడుకులకి, భార్యలకి, పిల్లలకి, అందరికీ. కుటుంబం అన్న తర్వాత మరి ఉంటాయి ఎన్నో రకాలైనటువంటివి, అలాగ రకరకాలు ఉంటాయి. దుష్టుడే అన్నా ఆడేం తినమైనడా, ఫస్ట్ పెట్టేది చిచ్చులు పెట్టేది ఎందులో? కుటుంబాల్లోనే. ఎక్కడ పెడతాడండి చర్చు? ఫస్ట్ చిచ్చులు పెట్టేది చర్చిల్లో, ఆ తర్వాత కుటుంబాల్లో. ఆడి పని ఆడు చేయొద్దంటే ఎక్కడ ఆగుతాడు? ఆడి పని ఆడు చేయొద్దంటే ఆగుతాడా? నువ్వు చేసే ఉద్యోగం చేయొద్దంటే మాంటున్నావా? నువ్వు చేసే వ్యాపారం చేయొద్దంటే మాంటున్నావా? అలాగే ఆడు చేసే ఉద్యోగం అది ఆడు మాండో, ఆడు చేసే వ్యాపారం అది చిచ్చులు పెట్టడం, ఆడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడిని ఆపడం మన వల్ల కాదు. కానీ ఎప్పటికప్పుడు ఆడిని జయించుకుంటూ ముందుకి వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. అయితే ఏమంటుందంట, నేను ఇదిగో నీ పెద్ద కొడుకు చేసుకున్న భార్యల వల్ల విసిగిపోయాను, నా చిన్న కొడుకు కూడా ఇక్కడ ఉన్నదాన్ని దేన్నో దాన్ని చేసేసుకుని, లేదంటే ఇద్దరినో ముగ్గురినో చేసేసుకుని, నా పెద్ద కోడళ్ళు ఎలాగైతే నా బురదనేస్తున్నారో, నన్ను వేధించేస్తున్నారో, అలాగే యాకోబు కూడా ఇక్కడ పిల్లల్ని పెళ్లి చేసేసుకుంటే వాళ్ళతో కూడా నేను విసిగిపోయి నేను చచ్చిపోతాను. అందుకనే పెళ్ళి ఇక్కడ అవ్వకముందే ఆడిని మా అన్నయ్య ఇంటికి పంపించేసాను, అక్కడ మన వాళ్ళు పెళ్లి చేసుకోరా అని చెప్పాను. బిస్కెట్ అనమాట. ఏంటండి, ఎలా ఉంది? ఇంత పెద్ద బుర్ర అండి రెబ్కా గారిది. రెబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వల్ల నా ప్రాణం విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని. హేతు ఎవరు? హేతు కుమార్తెలు అంటే ఎవరు అసలు? హేతు కుమార్తెలు చదువుకుంటూ వెళ్ళిపోవడం, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, మీరు చదువుకుంటూ వెళ్ళిపోవడం. బ్రేకులు మీకు పట్టలేదు, నాకు పట్టలేదు బ్రేకులు. ఎవరు హేతు కుమార్తెలు? ఎవరా హేతు? ఎవరు? ఏంటండి? ఏసావు మాంగారటండి. ఎవరండి? చెప్పగలరా ఎవరైనా చెప్పగలరా? చూడండి, నోవాహు అనే వ్యక్తి మనకు తెలుసు. నోవాహు అనే వ్యక్తికి ఎంతమంది కొడుకులు? పేర్లు ఏంటండి? షేతు, హాము, యాపేతు. దేవునికి మనము ఈ నోవాహు సంతతిలో నుంచి వచ్చిన ముగ్గురులోంచి వచ్చిన సంతానము సెపరేట్ అయిపోయారు. నోవాహులోంచి వచ్చిన సంతానము కొంతమంది శాపగ్రస్తులు ఉన్నారు. కొంతమంది ఎవరండి? శాపగ్రస్తులు ఉన్నారు. ఆ శాపగ్రస్తులైనటువంటి వారి విషయంలో వీళ్ళు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, చెప్తాను ముందుకెళ్తే. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెల్లో యాకోబు కూడా యాసావు లాగానే ఇలాగా శాపగ్రస్తులైనటువంటి ఈ మనుషుల పిల్లల్లో కొంతమందిని కానీ, ఒకరిని కానీ, లేదంటే కొంతమందిని కానీ పెళ్లి చేసుకున్న ఎడల నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనమనెను. నేను ఇలాంటి ఎదవ పని చేశాను, ఇలాంటి మోసపు పని చేశాను, ఇంత పెద్ద కథ జరిగింది, నువ్వు గుడ్డోళ్ళ మంచం ఎక్కుతున్నావు, కానీ ఇదిగో చాలా పెద్ద కథ నడిపించాను నేను. దానివల్ల యాసావు యాకోబుని చంపేయాలనుకుంటున్నాడు. కాబట్టి యాకోబుని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేక యాసావు యాకోబుని చంపేస్తాడన్న భయంతో నేను యాకోబుని మా పుట్టింటికి పంపించేసాను అని చెప్పట్లేదండి.
అని చెప్తుందా? అని చెప్పట్లేదు. ఏమంటుంది? నీ పెద్ద కొడుకు అయినటువంటి, మన పెద్ద కొడుకు అయినటువంటి వాడు చేసుకున్నటువంటి ఈ యొక్క కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల నేను విసిగిపోయాను. వాళ్ళలోనే అటువంటి పిల్లల్నే ఈడు కూడా పెళ్లి చేసుకుంటే నేను ఇంకా విసిగిపోతాను. నేను బతకడం అనవసరం. అందుకనే ఈడు ఇక్కడే ఉంటే అలాంటి వాళ్ళని అలా పెళ్లి చేసేసుకుంటాడేమో అనేసి నేను వీడిని ఎక్కడికి పంపించేస్తున్నాను? నా పుట్టింటికి పంపించేస్తున్నాను అని చెప్పిందండి. దేవునికి స్తోత్రం. కథ ఇంత కథ జరిగింది కదా. ఇస్సాకు తెలిసాయి కథ అంతానే. తెలుసా? ఏమీ తెలీదు. ఆయనకి ఒకటే తెలుసు, తాగడం, పడుకోవడం, తినడం. పెద్ద కొడుకు తెచ్చిన ద్రాక్షారసం తాగడం, పెద్ద కొడుకు తెచ్చిన వేట మాంసం తినడం, శుభ్రంగా కళ్ళు పోయినాయి కదా, ఇంక దేనికి పని చేయట్లేదు, మంచం మీదకి పడుకోవడం, అదే తెలిసింది ఆయనకి. కానీ వెనకాల ఎన్ని రాజకీయాలు జరిగిపోతున్నాయి. కొంతమందికి అలాగే కొన్ని కుటుంబాల్లో పురుషులు ఉంటారు, ఇలాగే ఇస్సాకులాగా మంచం ఎక్కి పడుకుంటారు, ఏమీ తెలియదు. వెనకాల స్త్రీలు రాజకీయాలు విపరీతంగా నడిపించేస్తారు. ఏంటండి? వెనకాల భార్యలు, వెనకాల లోపలను కొడుకులు, లోపలను కోడళ్ళు, లోపలను పిల్లలు, రాజకీయాలు పొలోమని జరిగిపోతాయి ఇంట్లో. కానీ ఇంటి యజమానుడికి ఏమీ తెలియదు. ఆయన ఏమీ చేయలేడు. ఆయనకి శారీరకంగా ఓపిక లేకపోవచ్చు, లేదంటే సమయం లేకపోవచ్చు చూసుకోవడానికి. మొత్తానికి ఏమీ తెలియకుండానే ఇళ్ళల్లో బోల్డ్ జరిగిపోతాయండి. కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఇంటి యజమానుడిగా ఉన్నవాడికి ఏమీ తెలియదు, కానీ బోల్డ్ అయిపోతాయి ఇంట్లో. ఎవరి వల్ల? ఎవరి వల్ల అయిపోతాయి? ఎక్కువ భార్యల వల్ల అవుతాయి, అలాగే కొడుకుల వల్ల అవుతాయి, అలాగే కోడళ్ళ వల్ల అవుతాయి, అలాగే రకరకాలు. దేవునికి ఇంత కథ జరిగింది. కానీ ఇస్సాకు అస్సలు తెలియదండి, ఏమీ తెలియదు అసలు. అప్పటికి లాస్ట్కి చచ్చిపోయే వరకు కూడా ఏమీ తెలియదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన్ని అలాగ అక్కడికి పంపించేసి ఏమని చెప్తుంది? ఇది కారణం, అందుకే పంపించేస్తున్నాను అంటుంది. అప్పుడు ఇస్సాకు పిలిచి యాకోబును 28వ అధ్యాయం పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము అతన్ని దీవించి యాకోబును పంపివేసెను. 2 చేతులు పైకేసి స్తోత్రాలు చెల్లి గట్టిగా చెప్దాం, అందరం చెప్దాం, 2 చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. ఏటట? యాకోబు పిలిచి అంటున్నాడు, మళ్ళా దీవించాడు. యాకోబుని ఇస్సాకు మళ్ళా దీవించాడు. చూడండి, ఆశీర్వాదాలకు దేవుడి దృష్టిలో వారసుడుగా ఉన్నవాడు కాబట్టి ఊహించని విధంగా, కోరుకోని విధంగా కూడా అతడుకు ఆశీర్వాదాలు, దీవెనలు లభించాయి. దేవునికి స్తోత్రం. చూడండి, ఎప్పుడైతే యాకోబుని ఆశీర్వదించాలి, దీవించాలి అని అనుకోకుండానే దేవుని ద్వారా దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు అతడుకు ఇష్టమైన కొడుక్కి దొరకకుండా ఈ యాకోబుకి ఎప్పుడైతే దొరికేసాయో అప్పుడే అర్థమైపోయింది. ఎవరికి? ఇస్సాకుకి అర్థమైపోయింది, వీడు దేవుని ఆశీర్వాదాలకు పాత్రుడుగా ఉన్నాడు. నేనైతే వీడిని ఆశీర్వదించాలని అనుకోలేదు, కానీ వీడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, దేవుని వలన ఆశీర్వదించబడ్డాడు. అంటే దేవుని దృష్టిలో వీడు దేవుని ఆశీర్వాదాలకు హక్కుదారుడుగా ఉన్నాడు అని అర్థమైపోయింది. అర్థమయ్యి అప్పుడు మళ్ళా అతన్ని ఆశీర్వదించాడు, దీవించాడు అని కనబడుతుంది. అయితే చెప్తున్నాడు ఏంటట? ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవతను వివాహము చేసుకొనకూడదు, నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన
బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, ఎటట ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది తండ్రి అయిన ఇస్సాకు. ఎవరికి? యాకోబుకి. నీ తల్లికి తాత, నీ తల్లికి అన్నయ్య ఎవరైతే ఉన్నారో బెతూయేలు లాబాను అనబడిన వారు హారాన్లో, అక్కడికి వెళ్ళి నీ మావయ్యకి, లాబాను అనబడినటువంటి నీ మావయ్యకు కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కూతుళ్ళో ఒక దాన్ని నువ్వు అక్కడ పెళ్ళి చేసుకో. ఈ కనాను స్త్రీల్లో ఎవరిని నువ్వు పెళ్ళి చేసుకో. నిజంగా ఇదంతా పెళ్లి కోసమేమో ఈయనకేం తెలుసు రాజకీయం ఎంత జరిగిందో, ఎంత గొడవ జరిగిందో, ఎంత కథ జరిగిందో ఈయనకి తెలియదు కదా. నిజంగానే భార్య పెళ్లి కోసమే, కొడుకు పెళ్లి విషయంలోనే, కోడళ్ళ విషయం గురించే పంపించేస్తుందేమో అని అనుకుని ఈయన కూడా ఏమన్నాడు, దేవుని ఆశీర్వాదాలకు వీడు హక్కుదారుడుగా ఉన్నాడు అని అనుకుని ఇంక దేవుని చేత వీడు ఆశీర్వదించబడిపోయాడు అంటే దేవుని దృష్టిలో ఉన్నాడు అని గుర్తించి అప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎవరిని, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకోకరా అబ్బాయి, నువ్వు వెళ్ళి నీ యొక్క మావయ్య కూతురిని పెళ్ళి చేసుకో అని చెప్పి పంపించాడు. ఏమంటున్నాడు ఇక్కడ, నీవు కనాను కుమార్తెల్లో ఎవరితోనూ వివాహం చేసుకోకూడదు. చూడండి, కనాను కుమార్తెల్లో ఎవరితోనూ ఈ వివాహం చేసుకోకూడదని ఎందుకు అన్నాడు యాకోబు? ఆనాడు అబ్రహాము కూడా ఇస్సాకుకు పెళ్లి చేసినప్పుడు ఆయన కూడా కనాను స్త్రీల్లో ఎవరిని పెళ్లి చేసుకోవద్దని చెప్పి ఎక్కడికి పంపించాడు? భార్య కోసం, కోడల కోసం. ఎక్కడికండి? హల్లెలూయా. అన్యులనా? అంతేనా? ఏంటండి? చూడండి ఒకసారి, కనాను కుమార్తెలు అంటే కనాను దేశంలో ఉన్న స్త్రీలను కాదు అర్థం. కనానుకు సంతానము. కనాను ఎవరు? నోవాహుకి మనవడు అవుతాడు. హాముకు కొడుకు. నోవాహు కొడుకు ఎవరు? హాము. హాము కొడుకు ఎవరు? కనాను. కనాను శపించబడ్డాడు. హాము శపించబడ్డాడు. హాము శాపము హాము కొడుకైనటువంటి కనాను మీద కూడా నిలిచి ఉంది. కనానుకు పిల్లలు ఎంతమంది పుట్టారో ఆ కనానుకు పుట్టిన సంతానం అంతా కూడా ఆ రోజు శాపమును అనుభవించడం అనేది జరిగింది. వాళ్ళు శాపములో ప్రవేశించారు. ఎందువల్ల అంటే గత వారం చెప్పుకున్నాం. ఎందువల్ల? ఎందుకు శపించాడు హాముని? ఎందుకు శపించాడు తండ్రి నోవాహు? వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు చూశాడు కాబట్టి. 9వ అధ్యాయం ఆదికాండంలో 25 నుంచి చదివితే, కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. అంటే ఈ కనాను సంతానం అంటే హాము సంతానం. హాములోంచి కనాను వచ్చాడు. కనాన్లోంచి ఇంకా చాలామంది వచ్చారు. వీళ్ళందరూ శపించబడ్డారు. హాము మీద ఉన్న ఆ యొక్క శాపం, లేదంటే కనాను మీద ఉన్న శాపం వాళ్ళిద్దరితో ఆగలేదు, కానీ ఆ కనాన్లోంచి వచ్చిన జనాంగం అందరి మీదకి ఆ శాపము కొనసాగింది. వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అయిపోయారు. అప్పుడు ఏంటి ఆ శాపం అంటే, కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును. అంటే శాశ్వత కాలము, లేదంటే ఈ వంశం ఉన్నంత కాలము ఈ కనాను సంతతి ఏమవుతారు? తన సహోదరులకు దాసులుగా ఉంటారు. ఎవరు ఆ సహోదరులు? ఎవరండి? వాళ్ళ ముగ్గురు పేర్లు ఏంటి? షేము, హాము, యాపేతు. షేము, హాము, యాపేతు. అంటే ఇప్పుడు ఈ కనాను సంతానం అంటే ఎవరు? హాము సంతానం. హాము సంతానం ఎవరికి దాసులుగా ఉంటారట? షేము సంతానానికి, యాపేతు సంతానానికి దాసులుగా ఉంటారట. ఎంతకాలం? శాశ్వత కాలము. ఎంతకాలం? శాశ్వత కాలం. ఆ రోజు నోవాహు ద్వారా దేవుడు పెట్టిన శాపం కేవలం ఒకరితోనూ ఇద్దరితోనూ ఆగలేదు, కానీ తరతరాల వరకు కూడా ఆ శాపం కొనసాగింది. తరతరాల వరకు ఆ శాపాన్ని వారు అనుభవించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వచ్చేవి ఎంతకాలము అనుభవించాల్సి వస్తుందో అని మనము గుర్తించాలి.
వచ్చే శాపాలు, ఆశీర్వాదాలు అయితే ఎంతకాలమైనా అనుభవించడానికి సిద్ధమే, కానీ శాపాలు ఎంతకాలమైనా అనుభవించడానికి సిద్ధమా? ఈరోజు శోధన వచ్చిందంటే రేపు పొద్దున్నే ఉపవాస ప్రార్థన మొదలెట్టేస్తాం, ఆ శోధన పోవాలని చెప్పి. అంటే ఏమి ఇష్టపడలేదు మనం? శోధన అనుభవించడం ఇష్టపడలేదు, శ్రమ అనుభవించడం ఇష్టపడలేదు, రోగం అనుభవించడం ఇష్టపడలేదు. అలాగే శాపము ఏ మాత్రము కూడా మనకు ఉండడం మనకి ఇష్టము అవ్వకూడదు. కాబట్టి ఆ శాపం రాకుండేలాగా ప్రవర్తించాలి. ఆ శాపం ఎంతకాలం ఉంటుందో మనం చెప్పలేము, ఆ శాపం ఎన్ని తరాల వరకు ఉంటుందో మనం చెప్పలేము. దేవుడు చెప్పాడు 1000 తరముల వరకు ఏముంటుంది అన్నాడు. 1000 తరాల వరకు ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. శాపం ఏంటండి? చదవండి ఒకసారి. 1000 తరాల వరకు ఆశీర్వాదం కొనసాగుతుంది. ఒకవేళ ఆశీర్వాదం వచ్చిందంటే అది ఎంతకాలం? 1000 తరాల వరకు. 3-4 తరాల వరకు. తండ్రుల దోషమును, తల్లిదండ్రుల దోషమును పిల్లల మీదకి 3-4 తరాల వరకు అది కొనసాగుతుందట. దేవునికి స్తోత్రం. కాబట్టి 3-4 తరాల వరకు మనం చేసిన పాపానికి, మనం తెచ్చిన శాపాన్ని మన తర్వాత 3-4 తరాల వరకు అనుభవించేలాగా మనం ప్రవర్తించడం న్యాయమా? ఏమన్నా న్యాయమండి? ఆశీర్వాదం ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఏమి ఇవ్వకూడదు? మనం శాపాన్ని ఇవ్వకూడదు. ఆశీర్వాదం లేకపోయినా పర్లేదు, కానీ శాపాన్ని మాత్రం ఇవ్వకూడదు మన తర్వాత తరాల వారికి మనం. అయితే ఇక్కడ ఏమిటట, ఇక్కడ ఈ హాము సంతానము షేము సంతానానికి, యాపేతు సంతానానికి ఏమవుతారట? దాసులుగా ఉంటారు అని చెప్పబడింది. అయితే కనాను స్త్రీలను పెళ్ళి ఎందుకు చేసుకోవద్దు అన్నాడు చూద్దాం. చూడండి 15వ వచనం చదవండి. కనాను అంటే నోవాహు యొక్క మనవడు. నోవాహు యొక్క కొడుకుల్లో హాము అనే కొడుకుకి పుట్టిన పెద్ద కొడుకు ఎవరు? కనాను. ఆ కనానుకు తన ప్రథమ కుమారుడుగు కన్నెను. కనాను వంశములు వ్యాపించెను. హాము కుమారులు. ఇప్పుడు ఈ కనాను దేశంలో ఉన్న జాతులు మనకు తెలుసు కదా. ఆ జాతులందరూ, ఆ సంతానం అందరూ ఎవరు? హాము సంతానము, కనాను సంతానము. కనాను దేశంలో ఉన్న ఆ అన్ని జాతులు, చాలా జాతులు ఉన్నాయి. 7 జాతులు ప్రప్రథమమైన జాతులు. అంత ప్రాముఖ్యమైన జాతులు కాకుండా కొన్ని జాతులు కూడా ఇంకా చాలామంది ఉన్నాయి, ఇంకా చాలా జాతులు ఉన్నాయి. అందులో కొన్ని ఇక్కడ కూడా రాశాడు. 7 మాత్రం చాలా ప్రధానమైన జాతులు. అయితే ఆ ప్రధానమైన జాతులు ఇంకా మామూలు సామాన్యమైన జాతులు, మొత్తానికి వీళ్ళందరూ ఎవరు? కనాను దేశంలో నివసిస్తున్నటువంటి వారు అందరూ ఎవరు? హాము సంతానము. హాము సంతానం అంటే ఎవరు? శపించబడిన సంతానము. ఎవరిలో? శపించబడిన వారు. ఆ శాపము ఈ సంతానం మీద కొనసాగుతూనే ఉన్నది. అందుకనే అబ్రహాము ఆ కనాను స్త్రీలలో ఎవరిని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వారు శపించబడిన వారు కాబట్టి. ఆ కనాను స్త్రీలు, ఈ హాము సంతానం, కనాను సంతానమైన వీళ్ళందరూ కూడా ఎవరు? శపించబడిన వారు కాబట్టి ఆ శపించబడిన వారి సంతానములో నుండి ఏ మాత్రము ఏ ఒక పిల్లని కూడా తన కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు.
వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఎప్పుడు ఇచ్చాడు ఆజ్ఞ? కనాను దేశంలో ఉన్న స్త్రీలను, కనాను దేశంలో ఉన్న ప్రజలతో మీరు వియ్యవందవద్దు, మీ కొడుకులకి వాళ్ళ కూతుర్ని ఇవ్వద్దు, మీ కూతుర్లకి వాళ్ళ కొడుకులకి ఇవ్వద్దు అని ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కనాను దేశంలో ఇశ్రాయేలీలు స్వతంత్రించుకోవడానికి ముందు ఇచ్చాడు, మోషే కాలంలో. కానీ ఇప్పుడు కాలం ఏంటి? అబ్రహాం ఎందుకు వద్దన్నాడు? దేవుని ఆజ్ఞను బట్టి వద్దన్నాడా? ఆ ఆజ్ఞ అప్పటికి వచ్చిందా? వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, వాళ్ళతో వియ్యం పొందొద్దన్న ఆజ్ఞ ఇప్పటికి ఉందా? అబ్రహాం కాలంలో ఉందా? ఎందుకంటే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. అది ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ. కానీ ధర్మశాస్త్రం లేకుండానే ఈ కనాను స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు ఎవరో? అబ్రహాము తన కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు? ఇదిగో వాళ్ళందరూ ఎవరు? కనాను సంతానం. కనాను సంతానం అంటే ఎవరు? శపించబడిన వారు. అబ్రహాం ఎవరు? ఇస్సాకు ఎవరు? మరి ఆశీర్వదించబడిన వారు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడిన వారినే పెళ్ళి చేసుకోవాలి. అందుకనే ఈ సంతానం అందరూ కూడా హాములోంచి, కనాన్లోంచి వచ్చిన సంతానం కాబట్టి వీళ్ళందరూ శాపగ్రస్తులు. కాబట్టి శాపగ్రస్తురాలైన పిల్ల నాకు కోడలుగా రావడానికి వీల్లేదు అని చెప్పి అతని కొడుక్కి ఆశీర్వాదానికి వారసులుగా ఉన్న వారినే పెళ్లి చేయాలని ఎక్కడికి పంపించాడు? అక్కడికి పంపించాడు. దేవుని చిత్తంలో రెబ్కా మొత్తానికి ఇస్సాకుకు భార్య అయ్యింది. ఇప్పుడు యాకోబు కూడా అదే అంటున్నాడు, ఇప్పుడు ఇస్సాకు కూడా అదే అంటున్నాడు. తన తండ్రి తన విషయంలో ఎలాగ ఆలోచించాడో, తన తండ్రి తన పెళ్లి విషయంలో ఎలాగ శాపగ్రస్తురాలైనటువంటి భార్య రాకూడదని కోరుకున్నాడో, అలాగే యాకోబు కూడా ఈ కనాను స్త్రీల్లో ఎవరిని నువ్వు పెళ్ళి చేసుకోవద్దు, ఎందుకంటే వీళ్ళందరూ శాపగ్రస్తులు. వీళ్ళెవరు? శాపగ్రస్తులు. కాబట్టి నువ్వు వీరిలో ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నీ అన్నయ్య ఆల్రెడీ దాన్ని అతిక్రమించాడు, ఆ శాపగ్రస్తులనే పెళ్లి చేసుకున్నాడు కదా. ఏసావు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆ శాపగ్రస్తుల పిల్లల్లోనే పెళ్లి చేసుకున్నాడు. కానీ నువ్వు మాత్రం ఆశీర్వదించబడిన వాడవు. కాబట్టి నువ్వెవరు? దేవుని చేత ఆశీర్వదించబడిన వాడవు. కాబట్టి దేవుని ఆశీర్వాదంలో నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శాపగ్రస్తులైనటువంటి వారి పిల్లల్ని పెళ్లి చేసుకుని నువ్వు శాపగ్రస్తుడు అవడానికి వీలు లేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపో? మీ తాతయ్య దగ్గరికి వెళ్ళిపో, మీ మావయ్య దగ్గరికి వెళ్ళిపో, మావయ్య కూతురులో ఒకరిని పెళ్లి చేసుకో. దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి, ఆదికాండము 11వ అధ్యాయం 10వ వచనం. ఎవరిది? షేము. ఇందాక ఎవరు చూసాం? ఎవరు వంశవాళ్ళు చూసాం? ఇందాక హామూది. ఎవరిది? హామూది చూసాం. ఇప్పుడు ఎవరిది? షేము వంశావళి అని చెప్పి రాశాడు. సరే, 26వ వచనం చదవండి. 26వ వచనం, 11వ అధ్యాయం 26. తెరాహు, అబ్రాము, నాహోరు, హారాను. ఎవరిని కన్నాడట? తెరాహు కొడుకుల పేర్లేంటి? అబ్రాము, నాహోరు, హారాను. ఎవరి సంతానం వీళ్ళు? ఎవరి సంతానం? ఇందాక ఎవరు చూసాం అక్కడ? షేము సంతానము. అంటే అబ్రహాం ఎవరి సంతానం? ఇస్సాకు ఎవరి సంతానం? యాకోబు ఎవరి సంతానం? షేము సంతానము. వాళ్ళు హాము సంతానము. వాళ్ళు శపించబడిన వారు, వీళ్ళు ఆశీర్వదించబడిన వారు. షేము సంతానంలోంచి వచ్చారు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వీళ్ళెవరు? ఆశీర్వదించబడిన వారు. ఇందాక మనం చూసిన శాపంలో ఏముంది? కనాను సంతానం ఎవరికి దాసులు అవుతారనుంది? షేము సంతానానికి, యాపేతు సంతానానికి, హాము సంతానం దాసులు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు వీళ్ళకి ఏమవుతారు? దేవుడి చిత్త ప్రకారంలో దాసులు, శపించబడిన వారు. ఎవరు? కాబట్టి అక్కడి నుంచి చూసే అబ్రహాము ఆ శాపం దగ్గర నుంచి, నోవాహు కాలంలో వచ్చిన శాపం దగ్గర నుంచి చూసి అబ్రహాము, ఇస్సాకు
ఎట్టి పరిస్థితుల్లోనూ శాపగ్రస్తురాలైన పిల్లనిచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదు. అలాగే ఇస్సాకు కూడా తన కొడుక్కి ఆశీర్వదించబడిన వాడు కాబట్టి, దేవుడి చేత శాపగ్రస్తుడైపోయాడు కాబట్టి పెళ్ళి కూడా ఎవరితో అయ్యింది? శాపగ్రస్తులతో అయ్యింది కదా. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? శాపగ్రస్తుడైన స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? యాసావు. ఎందుకంటే ఆల్రెడీ అతడు శాపగ్రస్తుడు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. అందుకనే అతడు పెళ్ళిళ్ళు కూడా శాపగ్రస్తులను పెళ్లి చేసుకుని అతడు భార్యలు కూడా శాపగ్రస్తులే. మొత్తం అతనికి పుట్టిన సంతానం కూడా ఎవరవుతారు? వాళ్ళు శాపగ్రస్తులే. కానీ యాకోబు ఆశీర్వదించబడినవాడు, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, పుట్టకముందే ఆశీర్వదించబడినవాడు. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడిన వాడు కాబట్టి నువ్వు ఈ కనాను కూతు పిల్లల్లో ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళు శాపగ్రస్తులు. వీళ్ళెవరు? శాపగ్రస్తులు. దేవుని చిత్తంలో వీళ్ళెవరు? మనకి దాసులు. ఆ దేవుడి చిత్తం నెరవేరిందా లేదా? ఈ సంతానానికి, ఆ సంతానం తర్వాత ఏమయ్యారు? దాసులు అవ్వారా లేదా? ఎప్పుడు? కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఈ సంతానం చేతిలో ఆ సంతానం ఓడిపోయారా లేదా? ఓడిపోయారా లేదా? ఆ జాతులన్నీ ఓడిపోయారా లేదా? వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారా లేదా? వాళ్ళందరికీ వీళ్ళకి దాసులుగా ఉంటారని దేవుడు చెప్పింది నెరవేరిందా లేదా? నెరవేరింది. కాబట్టి శపితమైన వారు కాబట్టి ఏం చేయొద్దు? పెళ్ళి చేసుకోవద్దు. చూడండి, మన జీవితాల్లో కూడా మనం తెలుసుకోవాలి, మనం ఎవరో? ఆశీర్వదించబడిన వారం. ఆశీర్వదించబడిన మనము శాపగ్రస్తులతో ఏం పొందకూడదు? వియ్యం పొందకూడదు. మనం ఆశీర్వదించబడిన వారు, ఆశీర్వాదాలకు వారసులుగా మారినవారు, నిత్య జీవానికి పాత్రులుగా మారినవారు, పరలోక రాజ్యానికి హక్కుదారులైన వారు, దేవుడిచ్చే అమూల్యమైన రక్షణకు మనము పాత్రులమయ్యాము. దేవుని రక్తంతో కడగబడి శుద్ధులమయ్యాము. దేవుడు ఎదుట పరిశుద్ధులుగా ఉన్నాము. మనం దేవుని పిల్లలంగా ఉన్నాము. మనం దేవుని సంఘంగా ఉన్నాము. మనం దేవుని శరీర అవయవాలుగా ఉన్నాము. కాబట్టి మనం ఎవరము? పరిశుద్ధులము, ఆశీర్వదించబడిన వారం. కాబట్టి మనం పెళ్ళిళ్ళ టైంలో ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు? తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే టైంలో ఎవరినిచ్చి పెళ్లి చేయకూడదు? శాపగ్రస్తుల్నిచ్చి పెళ్ళిళ్ళు చేయకూడదు. పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలు కూడా ఎవరిని పెళ్లి చేసుకోకూడదు? శాపగ్రస్తులైన వారిని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. శాపగ్రస్తులైన వారిని ఒకవేళ చేసుకుంటే ఏమవుతుంది? వారి శాపం వీరికి కూడా సంక్రమించి ఆశీర్వదించబడిన వారు కూడా శాపగ్రస్తులైపోతారు. శాపగ్రస్తుల్ని పెళ్లి చేసుకున్న ఆశీర్వదించబడిన వారు, ఆశీర్వదించబడిన వారి వల్ల శాపగ్రస్తులు ఆశీర్వదించబడిన వారుగా మారరు. కానీ శాపగ్రస్తుల వల్ల ఆశీర్వదించబడిన వారు శాపగ్రస్తులైపోతారు. అర్థమవుతుందా? మీ ముఖాలు చూస్తే ఇంత సాగదీసి చెప్తున్నా కానీ ఒక ముక్క అర్థం అవ్వలేదు అన్నట్టుంది ఏంటండి. కాబట్టి మనం ఎవరిని పెళ్లి చేసుకోకూడదు? మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే టైంలో ఎవరికి ఇచ్చి పెళ్లి చేయకూడదు? శాపగ్రస్తులకి ఇచ్చి పెళ్లి చేయకూడదు. ఎవరు శాపగ్రస్తులు? వాక్యంలో ఒక మాట ఉంటుంది, నిర్గమాకాండం 22:20. నిర్గమాకాండం 22:20. ఎవరట? వేరొక. అంటే ఆ మాట ప్రకారంగా శాపగ్రస్తులు ఎవరు? అంతేనా? యెహోవాను కాకుండా, లోకరక్షకుడైన యేసయ్యను కాకుండా, మనలో నివసిస్తూ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒకటై ఉన్న త్రియేక దేవుణ్ణి కాకుండా వేరొకరిని సేవించేవారు, వేరొకరిని పూజించేవారు, వేరొకరిని ప్రేమించేవారు, వాళ్ళందరూ ఎవరు? దేవుని దృష్టికి వాక్య ప్రకారంగా శాపగ్రస్తులు. కాబట్టి ఆశీర్వదించబడిన వారు ఎవరు? దేవుని రక్తంతో కడగబడి శుద్ధులుగా మారి దేవుని పరలోకానికి, దేవుని రక్షణకు, దేవుని నిత్యజీవానికి త్వరలో హక్కుదారులు అవ్వబోతున్నటువంటి వారుగా ఉన్న దేవుని శరీర భాగాలుగా ఉన్న సంఘము. వీళ్ళెవరు?
వాక్య ప్రకారంగా ఆశీర్వదించబడిన వారు. కాబట్టి ఇప్పుడు సంఘము అనబడినటువంటి దేవుని జనులు పెళ్ళిళ్ళ టైంలో ఏమవ్వకూడదు, శాపగ్రస్తుల్నిచ్చి పెళ్ళిళ్ళు చెయ్యకూడదు. చేస్తే ఏమవుతుంది, మనము కూడా శాపగ్రస్తులం అయిపోతాము. ఏ క్రైస్తవులైతే అన్యులకిచ్చి పెళ్ళిళ్ళు చేస్తారో, వాళ్ళ పిల్లల్ని అన్యులకిచ్చి పెళ్లి చేస్తారో, ఆ క్షణములోనే వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ క్షణములోనే ఆ శపించబడినటువంటి వారితో పెళ్లి చేసుకున్న కారణంగా ఈ ఆశీర్వదించబడిన కుటుంబంలో ఉన్న భర్త, భార్య, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ కూడా చేసుకున్న మనిషే కాదు ఆ చేసుకున్న మనిషి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏమవుతున్నారు, శాపగ్రస్తులు అయిపోతున్నారు. చేసుకున్న మనిషితో పాటు వీళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అయిపోతారు. ఇంకా శాపగ్రస్తులు అయిపోయి వాళ్ళు చచ్చే వరకు ఎంత భక్తి చేసినా శాపగ్రస్తులే. చనిపోయే వరకు ఎంత భక్తి అయినా ఈ శాపగ్రస్తులు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయామన్న సంగతి వాళ్ళకి అర్థం అవ్వలేదు వాక్య ప్రకారంగా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, శాపగ్రస్తులు అయిపోయినా సరే వారు భక్తి చేస్తున్నారు. కానీ చివరికి ఏమవుతున్నారు, శాపగ్రస్తులే. యెహోవాను కాకుండా వేరొకరిని ప్రేమించేవారు శాపగ్రస్తులు. యెహోవా కాకుండా వేరొక దేవునికి బలి అర్పించేవారు శాపగ్రస్తులు. ఈనాడు రకరకాల కారణాలతో శపితమైనటువంటి వారితో పెళ్ళిళ్ళు చేసుకోవడం జరుగుతుంది. రకరకాల కారణాలు. తల్లిదండ్రులు శపించబడినటువంటి శాపగ్రస్తులతో వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. లేదంటే పిల్లలు వాళ్ళంతట వాళ్ళే ప్రేమ దోమ అనుకుంటూ వాళ్ళంతట వాళ్ళే శపితమైనటువంటి వారిని ప్రేమించి, శాపగ్రస్తులైనటువంటి వారిని ప్రేమించి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని ఏమవుతున్నారు, శాపగ్రస్తులు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. దానివల్ల ఏం పోయింది అంతేనా? ఇంకా పరలోకం పోయింది, నిత్యజీవం పోయింది, ఆశీర్వాదం పోయింది, రక్షణ పోయింది. ఏమొచ్చింది? ఇవన్నీ పోతే ఏమొస్తుంది? నరకము వస్తుంది. ఏమొస్తుంది? నరకం వస్తుంది. నిజానికి ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రంలో మోషే ద్వారా కనాను దేశంలోనికి వెళ్ళబోయే ముందు ఇచ్చాడు ఆజ్ఞ. ఆ కనాను దేశంలో ఉన్నటువంటి వారిలో ఎవరిని మీరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఆ కనాను దేశంలో ఉన్న పిల్లలతో మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయకూడదు. మీ కుమారులకు వాళ్ళ కుమార్తెలను ఇవ్వకూడదు. వాళ్ళ కుమార్తెలకు మీ కుమారులను ఇవ్వకూడదు. వాళ్ళతో మీరు వియ్యము అందకూడదు. మళ్ళించేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని శాపగ్రస్తులుగా చేసేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనము యెహోవాని సేవించకుండా తిప్పేస్తారు. కాబట్టి మనం ఏమైపోతాం? శాపగ్రస్తులు అయిపోతాం. అందుకనే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ. కానీ ఆ ఆజ్ఞ అబ్రహాము కాలంలో ఉందా? ఇస్సాకు కాలంలో ఉందా? మరి దేన్ని బట్టి వారి పిల్లలకి పెళ్ళిళ్ళు వాళ్ళకి ఇచ్చి చేయకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు? వాళ్ళు శాపగ్రస్తులు కాబట్టి ఎప్పటి నుంచో ఆ కనాను దేశంలో ఉన్న కనాను సంతానం అందరూ కూడా ఎవరు? శాపగ్రస్తులుగా ఉన్నారు. కాబట్టి ఆశీర్వదించబడిన నా కొడుకు శాపగ్రస్తులు పిల్లల్ని పెళ్లి చేసుకుని శాపగ్రస్తుడు అయిపోకూడదు. నువ్వు ఆశీర్వదించబడిన వాడు కాబట్టి నువ్వు శాపగ్రస్తుడు అయిపోకూడదు. నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదం కొనసాగులాగున నువ్వు ఆశీర్వదించబడిన మనిషినే పెళ్లి చేసుకోవాలి వెళ్ళి. అంటే అప్పటికి ఎవరున్నారు? వీళ్ళ సంతానంలో అక్కడ ఉన్నటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. రెబ్కా కూడా ఆ ఇంట్లోంచి వచ్చిందే కదా రెబ్కా కూడా ఆ ఇంట్లోంచే వచ్చింది. అలాగే యాకోబు భార్యలు కూడా ఆ ఇంట్లోంచే వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం ఈ కడవరి దినాల్లో బోల్డ్ మంది క్రైస్తవులు శాపగ్రస్తులు అయిపోతున్నారు. ఎలాగో తెలుసా? వాళ్ళ పిల్లలకి శాపగ్రస్తుల నుంచి పెళ్ళిళ్ళు చేసి
వాడు శాపగ్రస్తుడు. వాడికి నెలకు 2 లక్షలు వస్తే ఎందుకు శాపగ్రస్తుడు? నీ కూతురు ఆశీర్వదించబడింది, 2 లక్షల జీతం అని చెప్పి చేసేసావు, అన్యుడికి ఇచ్చి, శాపగ్రస్తుడికి ఇచ్చి. 2 లక్షలతో బతికినంతకాలం చాలా సుఖభోగాలు అనుభవించవచ్చు, కానీ వాళ్ళు శాపగ్రస్తులుగా మారిపోయి చివరికి ఎక్కడికి పోతారు? ఎక్కడికి? రకరకాల కారణాలు, చుట్టాలని, బంధువులని, తాతని, అమ్మమ్మని, నానమ్మని, ఆ పెద్దోళ్ళు అన్నారని, వాళ్ళని చేసుకోమన్నారని, వాళ్ళ మాట వేయించుకున్నారని, ఒట్టేయించుకున్నారని, ఇలా రకరకాల కారణాలు. లేదంటే ఉద్యోగం బాగుందని, ఆస్తి బాగుందని, లేదంటే మన కులమేనని, మన కులమే అని, ఉద్యోగం బాగుందని, ఆస్తి బాగుందని, ఐశ్వర్యం బాగుందని, జీతం బాగుందని, అందం బాగుందని, లేదంటే మా నాన్న ఒప్పుకోలేదని, మా తాత ఒప్పుకోలేదని, మా మామ ఒప్పుకోలేదని, మా అమ్మమ్మ ఒప్పుకోలేదని, మా బంధువులు ఒప్పుకోలేదని, మా చుట్టాలు ఒప్పుకోలేదని, అలాగ పెళ్లి చేస్తే క్రైస్తవులు, మీరు దేవుడు నమ్ముకొని పెళ్లి మాత్రం క్రైస్తవుల గురించి పెళ్లి చేస్తే మేమందరం వదిలేస్తామన్నారని, మేమందరం వెలివేసేస్తామన్నారని, మాతో ఇంక మీకు సంబంధాలు తెగిపోతాయన్నారని, మా శుభకార్యాలకు మీరు రావడానికి లేదు, మీ శుభకార్యాలకు మేము రావని తెగతెంపులు చేసి చెప్పేశారని, ఇలాంటి రకరకాల కారణాలు. లేదంటే నాకు పెద్ద దిక్కుగా, మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నవాడు తెచ్చాడని సంబంధం, పెద్ద దిక్కుగా ఉన్న మనిషి కొట్టేయకూడదని, పెద్ద దిక్కుగా ఉన్నవాడు తెచ్చిన సంబంధం వద్దంటే కోప్పడతాడని, రకరకాల కొజ్జా కారణాలన్నీ చెప్పి ఈనాడు ఏం చేస్తున్నారండి? ఈనాడు ఎంతోమంది శాపగ్రస్తులుగా వారి పిల్లలు అయిపోతున్నారు. మనం శాపగ్రస్తులు అయిపోయిన తర్వాత నువ్వు రోజంతా భక్తి చేసినా ఇంకేం లేదు. రోజంతా 24 గంటలు నువ్వు గదిలోకి పోయి ప్రార్థన చేసినా నువ్వు శాపగ్రస్తుడు అయిపోయావు, నీ ప్రార్థన వినపడదు. నువ్వు శాపగ్రస్తురాలు అయిపోయావు, నీ ప్రార్థన వినపడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆశీర్వదించబడిన వారితోనే పెళ్ళిళ్ళు చెయ్యాలి. ఎవరితోని? ఎవరు ఆశీర్వదించబడిన వారు? నీలాగా సేమ్ నీ దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుని సేవిస్తున్నారో వారు ఆశీర్వదించబడిన వారు. ఆయన కాకుండా వేరొక దేవుళ్ళను సేవిస్తున్నవారు శాపగ్రస్తులు. గ్రహారాధన మహాపాపం. ఆ కుటుంబంలో నుండి నువ్వు ఒక శాపగ్రస్తురాల్ని తెచ్చి నీ బిడ్డకిచ్చి పెళ్లి చేశావు. నీ కుటుంబం అంతా శాపగ్రస్తులు అయిపోయారు. ఆ కారణంతో నీ కుటుంబం అంతా శాపగ్రస్తులు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగు. ఈనాడు క్రైస్తవులు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏం చూడాలి? ప్రప్రథమంగా వాక్య ప్రకారంగా ఏం చూసి పెళ్లి చేయాలి? క్రైస్తవులు వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు, లేదంటే క్రైస్తవ పిల్లలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఏం చూసి పెళ్లి చేసుకోవాలి? దేవుణ్ణి నమ్ముకున్నారా లేదా అదే చూడాలి. ఇంకొకటి చూడడానికి వీల్లేదు. మనం వారు దేవుణ్ణి నమ్ముకున్నారా లేదా, వాళ్ళు నీలాగా ఆశీర్వదించబడిన వారా కాదా, దేవుని శిలువ రక్తంతో కడగబడిన వారా కాదా. అంతే తప్ప నీ కులమేనా, సేమ్ కులమేనా, క్రైస్తవులంగా ఉంటాం, సేమ్ కులంలోనే కావాలి మళ్ళీ దేవుడు నమ్ముకున్న మనిషి. అందుకనే వాళ్ళకి బాప్తిసాలు కూడా ఇవ్వం. ఎందుకంటే సేమ్ కులంలో నమ్ముకున్న మనిషి దొరికితే టక్కని బాప్తీసం ఇచ్చేసి, నాకు ఇలాంటి ఎదవ పాస్టర్ చేత బాప్తీసం ఇచ్చేసి టక్కని పెళ్లి చేసేద్దాం. ఒకవేళ దొరకపోతే అన్యులకి ఇచ్చి చేసేద్దాం. అన్యులకి ఇచ్చి చేసేద్దాం. నువ్వు పెళ్లి చేసిన నీ కొడుకు నీ కూతురు మాత్రమే శాపగ్రస్తులుగా మారిపోవట్లేదు పెళ్లి చేయడం వల్ల. నువ్వు, భార్య, భర్త, ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళందరూ శాపగ్రస్తులు అయిపోతున్నారు అలా చేయడం వల్ల. దేవునికి స్తోత్రం. క్రైస్తవులా కాదా, దేవుడు నమ్ముకున్నారా లేదా, చర్చికి వెళ్తున్నారా లేదా, భక్తులా కాదా, అంతే. అదే చూడాలి మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు. ఆ తర్వాత ఆ మనిషి దేవుని చిత్తంలో
ఓకేయా కాదా? అంతే. అంతే తప్ప మనం అన్యుల్లాగా ఆస్తులు చూడడానికి వీల్లేదు. పెళ్ళిళ్ళు చేసే టైంలో నేను చాలా ఆస్తిపరుణ్ణి, నాతో సమానంగా ఆస్తి ఉన్నవాడా కాదా? ఉన్నోడే, కానీ దేవుడిని నమ్ముకోలేదు. అయినా ఆస్తి ఉంది కదా అని చేసేసావు. ఏమైపోయింది? చుట్టాలు అన్నీ చేసేసావు, ఏమైపోయింది? బంధువులు చూడండి, క్రైస్తవులకి ఎంతమంది బంధువులు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మన పిల్లలకి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒట్లు కానీ, మాటలు కానీ, లేదంటే ప్రమాణాలు కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. వాళ్ళు అడిగినా సరే మనం చేయకూడదు. మన అంతటా మనకి సాతాను ఆలోచన మనలో వచ్చినా సరే చేయకూడదు. చుట్టాలు చుట్టాలే, బంధువులు బంధువులే. ఎంతవరకు వాళ్ళు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు రావడం, తినడం, పోవడం అంతవరకునే. ఇంకా అంతకు మించి చుట్టాలకి ఎక్కువ స్థానం ఇవ్వద్దు. నీ రక్షణ కోల్పోయే అంత పాపం నీ చుట్టాల వల్ల నువ్వు చేయొద్దు. నిత్య జీవాన్ని పోగొట్టుకునే అంత దోషం నీ చుట్టాల వల్ల, బంధువుల వల్ల చేయొద్దు. వాళ్ళు ఎలాగ పోతారు నరకానికి నమ్ముకోలేని కారణంగా. వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి నువ్వు కూడా, నీ కుటుంబం కూడా ఎందుకు వెళ్ళిపోవాలి? ఏంటండి? ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆస్తులు, అందాలు, చందాలు, లేదంటే సమానంగా ఉన్నారా లేదా, లేదంటే కులం, మెయిన్ కులం. ఏంటి కులం? మన కులమే కాదా? ఇలా ఇవి కాదండి చూడాల్సింది. దేవుడు నమ్ముకున్నారా లేదా? ఓకే, నమ్ముకున్న వారిలో దేవుని చిత్తంలో ఇప్పుడు ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి ఈ కుటుంబం దేవుని చిత్తంలో ఉన్న కుటుంబమా కాదా? దేవుని చిత్తంలో ఉన్న కుటుంబం అన్నాడా? వెళ్ళిపోయాక ఇంకేమీ ఆలోచించద్దు. అందం ఆలోచించద్దు, చందం ఆలోచించద్దు, ఉద్యోగం ఆలోచించద్దు, ఆస్తి ఆలోచించద్దు, కులం ఆలోచించద్దు, చుట్టాలు ఆలోచించద్దు, బంధువులు ఆలోచించద్దు, ఒట్లు ఆలోచించద్దు. ఏంటండి? ఏమీ ఆలోచించద్దు. దేవుడు నమ్ముకున్నారు, ఓకే, ఫస్ట్ గ్రాంటెడ్ అయిపోయింది, ఫస్ట్ పర్మిషన్ వచ్చేసింది. రెండోది, దేవుని చిత్తంలో ఆ మనిషి అవునా కాదా? ఓకే అన్నాడా? వెళ్ళిపో, అంతే. నువ్వు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం అంతా ఆశీర్వాదంలో కొనసాగుతారు. ఆశీర్వదించబడిన కుటుంబం రెండూ కలిసి వెయ్యి పొందారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఆశీర్వాదాలు అనుభవిస్తారు. ఆ పిల్లలు ఈ పిల్లలు ఆశీర్వదించబడిన కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళిద్దరూ ఆశీర్వదించబడతారు. వీళ్ళకి పుట్టిన సంతానం ఏమవుతారు? ఆశీర్వదించబడిన వారు అవుతారు. బైబిల్లో ఏముంది? కొరింథీయులకు రాసిన పత్రికలో భర్త దేవుడు నమ్ముకుని భార్య దేవుడు నమ్ముకోకుండా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఏమవుతారని రాయబడింది అక్కడ. అపవిత్రులైపోతున్నారు. ఒకరు అటు ఒకరు ఇటు ఉంటే వాళ్ళ పిల్లలు ఎవరట? అపవిత్రులు అని రాయబడింది చాలా స్పష్టంగా. అవిశ్వాసి అయినా భర్త భార్యను బట్టి లేకపోతే ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు అయితే వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎవరట? వాళ్ళకు పుట్టిన పిల్లలు ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, ఎంత అందంగా ఉన్నా, ఎంత గొప్పోళ్ళైనా ఎవరాళ్ళు? అపవిత్రులు. వాళ్ళ ఆస్తి నీ ఆస్తి కలిస్తే బోల్డ్ ఆస్తి అయిపోయింది. ఎందుకు? పుట్టిన పిల్లలు అపవిత్రులు. ఏం చేసుకుంటావు? ఈ ఆస్తితో నాలుగు గీసుకోవాలి. భూమి మీద ఉన్న జీవితం శాశ్వతం కాదు. భూమి మీద ఉన్న జీవితం శాశ్వతం కాదు. మన శాశ్వత జీవితం ఎక్కడ? పరలోకంలో. అక్కడికి వెళ్ళేలాగంటి పనులే చేయాలి మనం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము ఇచ్చేయడానికి వీలు లేదు. పెళ్ళిళ్ళ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం అపవిత్రులం, పాపాత్ములు అయిపోవడానికి వీలు లేదు. పెళ్ళిళ్ళ విషయంలో మనం శాపగ్రస్తులు అయిపోవడానికి వీలు లేదు. తర్వాత మార్చేసుకుందాంలే అని చేసేసుకున్నామండి. నువ్వు మారిపోతావు తప్ప వాళ్ళు మారరు. ఎవరన్నా అడిగితే ఏమంటారో తెలుసా? అలా పెళ్ళిళ్ళు చేసుకున్నాను మార్చేసుకుందామని చెప్పేసండి. ఇప్పుడు ఎలాగున్నా తర్వాత మార్చేసుకుందాం, మన వైపు తిప్పేసుకుందాం అవ్వదు. సొలొమోను అంతటోడే ఈయనే వాళ్ళ వైపుకి వెళ్ళిపోయాడు తప్ప వాళ్ళు ఈయన వైపుకి రాలేదు. తిప్పేసుకుందాం, మార్చేసుకుందాం, మనతో పాటు చర్చ తీసుకుపోదాం, మనతో పాటు ప్రార్థనలో కూర్చోబెట్టేద్దాం అంటే జరిగే పనులు కాదండి. నీకు నీ దేవుడి మీద ఎంత ఉందో వాళ్ళకి వాళ్ళ దేవుడి మీద అంతే ఉంటుంది. ఆయన వదిలేసి నీ మాటిని వచ్చేస్తారనుకుంటున్నావా? చేస్తారా? దేవునికి స్తోత్రం కలుగును. మనం ఏమైపోయినా సరే మన పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తేవడానికి వీలు.
మనం ప్రాణాలతో ఉన్నా, ప్రాణాలు పోయేలాగా ఉన్నా, ప్రాణాలు పోగొట్టేసుకున్నా సరే మన ఎట్టి పరిస్థితుల్లోనూ మన పిల్లల్ని శాపగ్రస్తులకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయకూడదు. ఆ కారణంతో వాళ్ళతో పాటు మనం అందరం కూడా పెళ్లి చేసిన ఆశీర్వదించబడిన కుటుంబం అందరూ కూడా శాపగ్రస్తులు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాంటి ఇది అవ్వడానికి వీళ్ళు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, క్రైస్తవులు తెలివిగా వాళ్ళు దేవుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, ఒక చర్చికి వెళ్ళే మొఖాలు కాదు, ఏమీ కాదు, ఒక బైబిల్ చదివే ముఖం కాదు, ఏమీ కాదు, కానీ సమాజానికి, చర్చికి, పాస్టర్ గారికి వెళ్తున్న సంఘాన్ని దగ్గర మేకప్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏమీ లేదు, కానీ ఏయో మీరు దేవుడిని నమ్ముకున్నామని చెప్పండి, మా పాస్టర్ గారు అడిగితే దేవుడిని నమ్ముకున్నామని చెప్పండి, మా సంఘంలో ఎవరిని అడిగితే దేవుడిని నమ్ముకున్నామని చెప్పండి. అబద్ధాలు చెప్పించేసి మరీ చేసేస్తారు అన్నిలకి ఇచ్చి. ఎవరికి అబద్ధం చెప్తున్నావు నువ్వు? పాస్టర్ గారికి, సంఘ సభ్యులకి, వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పించవలసిన అవసరం ఏమీ లేదు నీకు. వీళ్ళందరూ మళ్ళీ సి అంటారు కదా, వీళ్ళందరూ చి అంటారని అవతలోళ్ళ చేత అబద్ధాలు చెప్పించి, నమ్ముకోకపోయినా నమ్ముకున్నామని చెప్పించి, చర్చికి వెళ్ళకపోయినా వెళ్తున్నామని చెప్పించి, దేవుని బిడ్డలు కాకపోయినా దేవుని బిడ్డలమే అని చెప్పించి, మొత్తానికి అలా రకరకాల మేకప్లు చేసి కూడా చేసేస్తూ ఉంటారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, శాపమే, దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. ఆశీర్వాదమే, దాన్ని మార్చడం ఎవరి తరం కాదు. క్రైస్తవులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అర్హులు ఎవరు? క్రైస్తవులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఈ లోకంలో అర్హులు ఎవరు? క్రైస్తవులే అర్హులు. ఎవరు? క్రైస్తవులే అర్హులు. అన్యులు అర్హులు కాదు, అవిశ్వాసులు అర్హులు కాదు, విగ్రహారాధికులు అర్హులు కాదు, దేవుడు నమ్ముకోలేని అర్హులు కాదు. వాళ్ళని బంధువులైనా నీ చుట్టాలైనా వాళ్ళు అర్హులు కాదు. నువ్వు చిన్నప్పుడే అనేసుకున్నావేమో, పుట్టినప్పుడే అనేసుకుంటారు కొంతమంది. ఇలా పుట్టడం పాపం అనేసుకుంటారు. నీ కొడుకు నా కూతురు, నా కూతురికి నీ కొడుకు, నీకు నేను, నాకు నువ్వు, ఇలాగ అనేసుకుంటూ ఉంటా. దిక్కుమాలి ఇలాంటివి ఎవడు కనిపెట్టాడండి ఇలాంటివన్నీ? పోనీ అప్పుడు ఏదో అనేసుకున్నారు అజ్ఞానంతో, ఇంక దాన్ని అట్టుకునే ఎలాడతారు మళ్ళానే. అప్పుడు అనేసుకున్నాం, నా కూతురు పుడితే నీ కోడలు, నీ కొడుకు పుడితే నా అల్లుడు అనేసుకున్నాం, మాట ఇచ్చేసుకున్నావు, పెళ్లి చేసేసుకున్నావు, పో వాళ్ళతో పాటు నరకానికి పో. ఎవడొద్దన్నాడు? నేను నరకానికే పోతానని అలాగే వెళ్ళావు కదా, దేవుడేం ఆపడు. వాళ్ళతో పాటు నరకానికే పోతానని ఆ మాటకే లక్ష్యం ఇచ్చి, ఆ మాటకే నువ్వు విలువిచ్చి, వాళ్ళు ఎక్కడ నొప్పించుకుంటారో, వాళ్ళు ఎక్కడ బాధపడిపోతారో, వాళ్ళ హృదయం ఎక్కడ గాయమైపోద్ది, వాళ్ళు ఎక్కడ రావడం మానేస్తారని చెప్పి ఆ మాటకి, దిక్కుమాలిన మాటకి విలువిచ్చి పెళ్లి చేసావు కదా. వాళ్ళతో పాటు నరకానికి పోయి అక్కడ నరకంలో వేదన అనుభవించు. ఎవడొద్దన్నాడు? దేవుడైనా ఆపుతాడనుకుంటున్నా? ఆపడండి. ఆపుతాడా? తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసేదాకా ఉండలేదండి పిల్లలప్పుడు. ఈ లోపల వీళ్ళే ఓ పక్క వాళ్ళు అలాగ ఆలోచించి వాళ్ళు నాశనం చేసేస్తుంటే పిల్లల బతుకుల్ని, పిల్లలు కూడా వాళ్ళంతటాళ్లే నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను చర్చికి వెళ్తాను, నేను దేవుని మందిరంలో నేను బాప్తిసం తీసుకున్నాను, ఇలాంటి జ్ఞానం కూడా ఉండకుండా ఆడమగా కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు? ప్రేమించానని చెప్పి అన్యుల్ని, అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఏం చేస్తున్నారు? అయ్యో నేను ఆశీర్వదించబడిన వాడిని, నా తల్లి ఆశీర్వదించబడింది, నా తండ్రి ఆశీర్వదించబడిన వాడిని, నా తమ్ముడు ఆశీర్వదించబడి, మేము ఆశీర్వదించబడిన కుటుంబం, నేను ఈ శాపగ్రస్తుడిని ప్రేమించకూడదు. వీడు శాపగ్రస్తుడు కదా, వీడు దేవుని యందు విశ్వాసం, రక్షణ లేనివాడు కదా, దేవుని రక్తంతో కడగబడలేని అపవిత్రుడు కదా, నేను వీడిని ప్రేమించకూడదు అని అనుకోవడం. ఆడేయో మాయమాటలు చెప్పాడు, ఈవిడ గారి వెనకాల పరిగెట్టి తల్లిదండ్రులకి చెప్తే ఒప్పుకోరని చెప్పి జంప్ అయిపోయి పెళ్లి చేసేసుకుంటే ఎవరికి నష్టం? పోయింది, నీ రక్షణే పోయింది, నీ ఆశీర్వాదం పోయింది, నీ యొక్క నిత్యజీవం పోయింది, నీ పరలోకం పోయింది, నీ దీవెన పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన చర్చికి వచ్చేవారు ఫ్యామిలీ కోపంతో మానేశారు వాక్యం. వాళ్ళకి ఇలాంటి మాటలన్నీ చెప్తే సిగ్గుపడిపోయేవారట, వాళ్ళ పిల్లలు సిగ్గుపడిపోయేవారట. ఇలాగ చెప్తుంటే, ఇలా పాపం గురించి, ఇలా శాపం గురించి చెప్తుంటే వాళ్ళ పిల్లలకి సిగ్గు వచ్చేసి, బాధ వచ్చేసి, సిగ్గుపడిపోయి ముఖం ఎత్తుకోలేక మానేశారు. వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అన్యుల్ని పెళ్లి చేసుకుని శాపగ్రస్తులు అయిపోయారు. ఇద్దరూ దేవుడిని నమ్ముకున్న కుటుంబం.
కుటుంబం అంతా దేవుడిని నమ్ముకున్న కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలు దేవుడిని నమ్ముకున్న కుటుంబం. ఇద్దరు ఆడపిల్లలు ఇదే చర్చిలో వీళ్ళందరితో పాటు పాస్టర్ గారి దగ్గర సండే స్కూల్లో ఎదిగినవారు. ఇద్దరు ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి భక్తిలో పెరిగినవారు. ఇద్దరు ఆడపిల్లలు కూడా ఇప్పుడు ప్రేమ వివాహాలు, ఇద్దరు కూర్చుని ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు అయ్యో కురియో మొర్రో. వాళ్ళ పిల్లలకి ఇలాంటి మాటలు చెప్తే సిగ్గొచ్చేస్తుందంటండి. సిగ్గుపడిపోతున్నారంట, ఇలా పోతున్నారంట. అందుకని మానేశారు చర్చ్. ఇప్పుడు ఎలా అండి? ఇద్దరు శాపగ్రస్తుల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ప్రేమించామని చెప్పి శాపగ్రస్తుల్ని పెళ్లి చేసుకుంటే కూర్చుని ఏడుస్తున్నారు తల్లి తండ్రి ఇంటిల్లి బాతిని. ఇద్దరు ఆడపిల్లలు కూడా అలాగే చేశారు మళ్ళాని. మీకు తెలుసు కూడా వాళ్ళు ఎవరన్నది ఇంకెందుకులే మనకు, కానీ మన చర్చికి వచ్చిన వాళ్ళే. నేనే బాప్తీసాలు ఇచ్చాను ఆ తల్లికి తండ్రికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాపమే, ఆశీర్వాదమే. దేవుని సేవకుల ద్వారా దేవుడు చెప్పించే మాటలు మన జీవితాలను బాగు చేస్తాయి. ఆ మాటలు కొద్దిగా ఎలాగ ఉన్నా మనం అలాగ చూడకూడదు. ఆ మాటలని పవిత్రంగా చూడాలి. ఎందుకంటే పవిత్రమైన మాటలు. వ్యభిచారం కోసం చెప్తుంటే, శాపం కోసం చెప్తుంటే, పాపం కోసం చెప్తుంటే, లైంగిక అపవిత్రత గురించి చెప్తుంటే సిగ్గేసేసేసిందంట వాళ్ళ పిల్లలకి సిగ్గేసేస్తుందంటే ముఖం తలెత్తుకోలేకపోతున్నారట. అసలు ఇది అయిపోయారట, అలా అయిపోయారట, ఇది అయిపోయారంట. ఇప్పుడు దూరారు. ఎందులోకి దూరారు? శాపంలోకి దూరారు. కూర్చుని ఏడుస్తున్నారు ఈరోజు తల్లి తండ్రి. ఆ మాటలు ఏం చేస్తాయంటే వాళ్ళ హృదయాల్లో ఏం చేస్తాయి? పిల్లల హృదయాల్లో భయాన్ని కలగజేస్తాయి, జ్ఞానాన్ని కలగజేస్తాయి. ఆ మాటలు వాళ్ళు అనుసరిస్తే వాళ్ళకి రక్షణ వచ్చేలాగా చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జాగ్రత్త. అపవాది చాలా తెలివైనోడు. ఎప్పుడు ఎవరిని ఎలాగే గేలం వేసి లాగేస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఆ గేలానికి భర్త దొరికిపోకుండా జాగ్రత్త. ఆ గేలానికి భార్య దొరికిపోకుండా జాగ్రత్త. ఆ గేలానికి కుమారుడా దొరికిపోకుండా జాగ్రత్త. ఆ గేలానికి కుమార్తె దొరికిపోకుండా జాగ్రత్త. వాక్యానికి మించి అడుగులు వేయొద్దు. వాక్యాన్ని దాటి బయటికి వెళ్ళొద్దు. దేవుడి చిత్తంలో నుంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఇంకా లోకంలో ఏమైపోయినా సరే నువ్వు దేవుడి నిర్ణయము, దేవుడి చిత్తము, దేవుడి వాక్యాన్ని అతిక్రమించి శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. తర్వాత మళ్ళా నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించగలిగిన శక్తి ఇంకెవరికి ఉండదు, లేదు. ఒక్కసారి నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోయి శాపాన్ని తెచ్చుకుంటే మళ్ళా నువ్వు ఆ శాపానికి దూరమై ఆశీర్వాదంలోనికి వచ్చే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా నీకు ఆ అవకాశం దొరకదు. ఇంకా జాగ్రత్త. మనంతటా మనమే బుద్ధిహీనంగా, భక్తిహీనంగా, అజ్ఞానంతో, అవివేకంతో, భూ సంబంధమైన రకరకాల కారణాలను బట్టి శాపాన్ని మనకి మన పిల్లలకి కొని తెస్తున్నామేమో. శాపాన్ని మన పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు కొని తెచ్చుకునేలాగా ఉన్నారేమో యవనస్తులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను అడిగితే నా సజెషన్ ఏమిటి తెలుసండి? నన్ను అడిగితే 20 సంవత్సరాలకు వచ్చేటప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోవద్దు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లని 20 సంవత్సరాల తర్వాత ఇంక ఇంట్లో ఉంచుకోవద్దు. తర్వాత జంపు జిలాని ఇచ్చేస్తే ఇంక నువ్వు ఏమీ చేయలేవు. 20 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఆడపిల్లకి ఇంటర్మీడియట్ ఎంత అవుతుంది? చాలు, చదివింది చాలు, నువ్వు చదివి ఉద్ధరించక్కర్లేదు. కానీ ఏం చేసేయి? పెళ్ళిళ్ళు చేసేయండి. చక్కగా దేవుని ఆశీర్వదించబడిన కుటుంబాల్లో పెళ్ళిళ్ళు చేసేయండి. హ్యాపీగా కాపురం చేసుకుంటారు, ఆశీర్వాదాలు ఉంటాయి. ఇంకొకవేళ మనం వాళ్ళ చదువులు అంటున్నారని, ఉద్యోగాలు అంటున్నారని, ఊళ్ళో వెళ్తానంటున్నారని మనం వాళ్ళ మాట అంగీకరించి మనం ఒకవేళ ఫాలో అయిపోయానుకో, ఆ చదువులతో పాటు ఉద్యోగాలతో పాటు జెండా ఎత్తేస్తే ఏమీ చేయలేవు. ఆ చదువుల్లోనూ ఆ ఉద్యోగాల్లోనూ అక్కడే జరుగుతున్నాయి అన్నీ. ఇప్పుడు ఉద్యోగాలు అంటున్నారు, ఆ ఉద్యోగాలకు వెళ్ళి అల్లుడిని తీసుకొచ్చేస్తున్నారు. ఎవడా అల్లుడు? మళ్ళానే ఎవడా అల్లుడు? శాపగ్రస్తుడు. నీకు వచ్చిన అల్లుడు ఉద్యోగం, అల్లుడి జీతం 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు. నీ ఇంటిల్లిపాతికి పోయింది రక్షణ. ఇంటిల్లిపాతి శాపగ్రస్తులు అయిపోయారు. దేవునికి స్తోత్రం.
అందరూ అలా చేస్తారని కాదు, కానీ దుష్టుడు చాలా ఇదైనోడండి. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా నిన్ను పడగొట్టేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. నా కూతురు అలాంటిది కాదు, నా కొడుకు అలాంటి వాడు, కానీ ఏ కన్న తండ్రి అన్నా అదే చెప్తారు. కానీ తర్వాత ఇలా చేస్తారనుకోలేదు, అలా చేస్తారనుకోలేదు అని నెత్తి మీద చెంగేసుకుని ఏడుస్తారు. 20 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాడు. శ్రేష్టమైన పని అన్నమాట నన్ను అడిగితే. ఇప్పుడు ప్రస్తుత కాలానికి వాళ్ళు ఉద్యోగాలు చేసి మీకు వాళ్ళ జీతాలు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తే మీరు బిల్డింగ్లు కట్టక్కర్లేదు, కానీ వాళ్ళ కొంప ముంచకముందే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించేయండి. కొంప ముంచకముందే హ్యాపీగా ఆశీర్వదించబడిన వాడితో పెళ్లి చేయండి. ఆశీర్వదించబడిన భార్య భర్తగా ఉండి ఆశీర్వదించబడిన పిల్లలు పుట్టి ఆ ఆశీర్వాదంలో వాళ్ళు శాశ్వత కాలం ఈ భూమి మీద కొనసాగుతారు. చచ్చిపోయాక హ్యాపీగా దేవుని రాజ్యానికి వారసులవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి మాటలని చెప్తే నచ్చవండి. అందుకని చర్చి ఖాళీ అయిపోద్ది మంది. ఎప్పుడు మంచి చెప్తే నచ్చదు. అందుకని మన చర్చి ఫుల్ అవడం ఎప్పుడన్నా చూసారా? చూడరు కూడా. ఇంక ఎందుకంటే ఇలాంటివన్నీ చెప్తా ఉంటే ఎక్కడ వస్తారు? కానీ నా విధానం ఏంటంటే ఎవడు వచ్చినా ఎవడు పోయినా నా బాణి మాత్రం మారదు, నా విధానం మారదు. ఎందుకంటే మాట్లాడేది నేను కాదు, ఎవరో పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాట్లాడినప్పుడు మనం ఆపడానికి ప్రయత్నం చేసినా అది జరిగే పని కాదు. మీలాంటి వాళ్ళు కోపం వచ్చచ్చు, చర్చలు మానేయచ్చు, ఏమైనా అవ్వచ్చు, పోయేవారు పోవడం టాటా చెప్పేస్తాను అంతే. మీరు ఇలాగన్నారు అందుకే చర్చ మానేసాను, టాటా బాయ్ బాయ్ అంటాను. అమ్మమ్మ అలక్క తప్పు అయిపోయింది, క్షమించండి, ఇంకెప్పుడు అలాగ మీ గురించి కానీ అలాంటి మాటలు చెప్పని వచ్చేయండి అంటాను అనుకుంటున్నారా? నేను మాత్రం అలాంటి కాదు. మీరు ఇలాంటి మాటలు చెప్పారు, మా పిల్లకి నచ్చలేదు, మీరు ఇలాంటి మాటలు చెప్పారు, నా కొడుకు నచ్చలేదు, ನೀವು ఇలాంటి మాటలు చెప్పారు, నాకు నచ్చలేదు, అందుకని మీ చర్చ మానేస్తున్నామంటే హ్యాపీ డేస్ బాయ్ బాయ్ అంటాను అంతే. ఒకరు పోతే ఇద్దరు వస్తారు, ఇద్దరు పోతే నలుగురు వస్తారు, నలుగురు పోతే 8 మంది వస్తారు. ఏంటండి, ఎవడ కర్మని ఎవడు బాగు చేయగలడు? ఇంకా ఎవడ కర్మని ఎవడన్నా బాగు చేయగలడా? ఇంకంతే. మీ కర్మని నేను బాగు చేయలేను, నా కర్మని మీరు బాగు చేయలేరు. టాటా బాయ్ బాయ్ సీ యూ. మీ ప్లేస్లో మళ్ళా 2 కుటుంబాలు, ఒక కుటుంబం వెళ్ళిపోతే 2 కుటుంబాలు వచ్చేస్తే మరుసటి వారానికి. నాకు అదే ధీమా. ఎందుకంటే పొట్టుగా మారిపోయిన వారిని ఇక్కడ ఉంచను, పంపించేస్తాను బయటికి, గట్టి గింజలను ఎప్పటికప్పుడు తోడుకొస్తానని దేవుడు చెప్పాడు నాకు. అందుకే ఇంతలా మాట్లాడుతున్నాను. కొంతమంది అనుకుంటే ఎంత పొగరో ఈ పాస్టర్ గారికి అనుకుంటారు. అది పొగరు కాదు. ఇంతకని దేవుడు నాకు అలా చెప్పాడు కాబట్టి ఇక అలాగ ఒకవేళ దేవుడి వాక్యానికి విరోధంగా ఆలోచించి అలాగ వెళ్ళిపోతే ఇంక పొట్టుగా మారిపోయారు అన్నమాట నా దృష్టిలో. దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరో పొట్టు నీ కొట్టులో ఉంచను, పంపించేస్తాను ఈ కొట్టులో, గట్టి గింజలే ఉంచుతాను అన్నాడు దేవుడు. అందుకే ఎంతమందికి వెళ్ళిపోయినా బాయ్ బాయ్ చెప్పేస్తాను హ్యాపీగా. బాయ్ బాయ్ బాబుగా. ఏంటండి, దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, దేవుని మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అపార్థం చేసుకునేలాగా దుష్టుడు తిప్పేస్తూ ఉంటాడు, వినేటప్పుడే తిప్పేస్తాడు మనసులు. కానీ చోటు ఇవ్వద్దు. మన రక్షణ మనం కాపాడుకోవాలి, మన నిత్య జీవాన్ని మనం కాపాడుకోవాలి, మన పరలోకాన్ని మనము కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన అంతటా మనమే అజ్ఞానంతో అవివేకంతో మన రక్షణను మనము చేజార్చుకోకూడదు. ఆశీర్వదించబడిన నీవు ఆశీర్వదించబడిన వాడిగానే ఉండు, నీ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబంగానే ఉండాలి, నీకుతో సంబంధం కలిగిన కుటుంబం కూడా ఆశీర్వదించబడింది అయి ఉండాలి తప్ప శాపానికి చోటు ఇవ్వద్దు. అనేక రూపాల్లో శాపానికి చోటు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. పెళ్లి రూపంలో శాపానికి చోటు ఇవ్వద్దు క్రైస్తవులు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి విషయంలో శాపానికి చోటు మనం కానీ మన పిల్లలు కానీ ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ శాపం వచ్చిందంటే అది ఇంకా నిన్ను వదిలి వెళ్ళడం అనేది జరిగే పని కాదు, జరిగే పని కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరమాత్ముడు మా దేవుడా, మహాశక్తి సంపన్నుడు అయిన దేవుడా, మహాబలమైన దేవుడా, నీ మాటలు జీవం కలిగిన మాటలు, నీ మాటల్లో జీవం ఉన్నది. నీ మాటలు వినేటప్పుడే దుష్టుడు దేవా తండ్రి మా హృదయాలను తిప్పివేస్తాడు, మా హృదయాల్లో అపార్థాన్ని కలగజేస్తాడు, మా హృదయాల్లో కోపాన్ని కలగజేస్తాడు, మా హృదయాల్లో తిరుగుబాటును వ్యతిరేకతను కలగజేస్తాడు. కానీ ప్రభువా వాడికి చోటు ఇవ్వడానికి వీల్లేదు,
వాడికి చోటిచ్చామంటే శాపగ్రస్తులం అయిపోతాం. వాడికి చోటిచ్చామంటే ప్రభువా మేమేం కానీ ఆశీర్వాదాన్ని చూడడం అసాధ్యం. అయ్యా ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ప్రభువా, ఆనాడు యాకోబు దేవా తండ్రి శాపగ్రస్తుడు అయిపోవడానికి వీలు లేదని, ఇస్సాకు అతడు ఆశీర్వదించబడిన వాడు అని గుర్తించాడు కాబట్టి, అతడు పెళ్లి రూపంలో వచ్చే భార్య రూపంలో శాపం రాకూడదని కోరుకుని, ఆనాడు తండ్రి ఎలాగైతే గొప్ప జ్ఞానంతో అడుగు వేశాడో అలాగే కొడుకైన ఇస్సాకు కూడా గొప్ప జ్ఞానంతో, ఆ కనానీయులందరూ శపించబడిన వారు కాబట్టి, ఆ శపించబడిన వారితో పెళ్ళి జరిగితే వారు కూడా శాపగ్రస్తులైపోతారు కాబట్టి, ఆ శాపం ఆశీర్వదించబడిన యాకోబుకి రాకూడదని కోరుకుని అక్కడి నుంచి పంపించి వేశాడు. యాకోబు ఆశీర్వాదం శాపంగా మారలేదు, కానీ యాకోబు ఆశీర్వాదంతోనే కలిసింది. రెట్టింపు ఆశీర్వాదాలకు వారసుడయ్యాడు తండ్రి. దేవా, మా జీవితాల్లో మేము ఆలోచించే ఆలోచనలు, మేము తీసుకునే నిర్ణయాలు, మేము వేసే అడుగులు మమ్మల్ని ఆశీర్వాదంలోనికి తీసుకెళ్తున్నాయా, శాపంలోనికి తీసుకెళ్తున్నాయా, జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాదే. నీ వాక్యం అనే అద్దం ముందు నిలబడి జాగ్రత్తగా చూసుకుంటూ అడుగులు వేసి ఆశీర్వాదంలోనే మేము ప్రయాణం చేయడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.